బ్రో అని ఒక మెసేజ్ ద్వారా ఈ గ్రూప్ పరిచయం అయ్యారు. సార్ వచ్చేసి 2007లో ఎప్పుడైతే స్టార్ట్ చేశారో సార్ బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నారు. ఆ బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్న తర్వాత ఈ గ్రూప్ నచ్చి ఎక్కువ మందికి హెల్ప్ చేస్తూ మోర్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తూ నెక్స్ట్ సార్ ఒక 19 ఇయర్స్ గా ఈ గ్రూప్ తో పాటు ఉన్నారు. ఎస్ మీరందరూ ఒకసారి నాకు ఎనర్జీ చూపించండి. ఎస్ సూపర్ 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 సూపర్. ఒక 19 ఇయర్స్ గా ఈ గ్రూప్ తో పాటు జర్నీ చేస్తా ఉన్నాడు సార్ వచ్చేసి. బట్ ఒక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్ గా ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఎక్కువ మందికి హెల్ప్ చేస్తూ తన టీంలో నేర్చుకున్న ఆ న్యూ థింగ్స్ ఏవైతే ఉన్నాయో టీం అందరికీ నేర్పిస్తూ సార్ వచ్చేసి ఇండియాలో యంగెస్ట్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ టీం మెంబర్ అని నేను కూడా విన్నాను. సార్ వచ్చేసి నిజంగా సారు ట్రైనింగ్ విన్నప్పుడు అనిపించింది ఎస్ ఇట్లాంటి ఒక ఏదో ఒక పేరు అనేది ఉండాలనిపించింది. బట్ సార్ను చూసినప్పుడు చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను నేను కూడా. బట్ మన ఇండియాలోనే యంగెస్ట్ వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ మెంబర్ నేను మీ అందరి సపోర్ట్ తో ఇన్వైట్ చేస్తున్నాను. సార్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మీరందరూ నాకు గట్టిగా చప్పట్లు కొడుతూ బొకేస్ ఇస్తూ ఆర్ట్ సింబల్స్ ఇస్తే సారు మనకు మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మెంబర్ 20K రాజేష్ ఉప్పల సార్, ప్లీజ్ క్లమ్ టు ద స్క్రీన్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. యా ఫెంటాస్టిక్ అండి లతా కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఐ హోప్ మీరు కూడా త్వరలోనే ప్రెసిడెంట్ టీమ్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్పొరేట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. టుడే సెషన్ వచ్చేసి అబౌట్ ద బిజినెస్ పాత్. ఓకే, సో మనందరం కోచ్ లెవెల్లో స్టార్ట్ చేసి మనందరం కొన్ని చిన్న చిన్న గోల్స్ చిన్న చిన్న అచీవ్ చేసుకుంటూ చిన్న చిన్న క్వాలిఫికేషన్స్ అచీవ్ చేసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్లో నేనైనా మీరైనా కంపెనీలో మార్కెటింగ్ ప్లాన్ ఒకటే ఉంటుంది. సో దీన్ని అచీవ్ చేయడానికి మనం మార్కెటింగ్ ప్లాన్లో ముందుకెళ్ళడానికి ఎవరైతే కొత్త కోచెస్ ఉన్నారో ఈ కొత్త కోచెస్ సిస్టమ్తో ఆర్ మీ స్పాన్సర్తో ఆర్ మీ అప్లైన్ మెంటర్ అలైన్ అంటే వాళ్ళ ఏదైతే సిస్టమ్ రన్ చేస్తున్నారో ఆ సిస్టమ్తో అలైన్ అయ్యి మీరు ముందుకెళ్తూ ఉండాలి. ఓకే, సో వాట్ ఎవర్ కార్పొరేట్ సిస్టమ్ ట్రైనింగ్స్ కానీ ఓకే వాట్ ఎవర్ ప్రమోషన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఉన్నాయో వీటి ఇంపార్టెన్స్ ఒక్కొక్కసారి తెలియక మన జర్నీని కొంచెం అంటే ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని తెలియక మన జర్నీని కొంత లేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో నార్మల్గా ఎవరైనా కూడా ఒక మంచి పొజిషన్ అచీవ్ అవ్వడానికి ఒక 1 year ఆఫ్ పీరియడ్ ఓకే కన్సిస్టెన్సీగా ప్రతి నెల ఏం జరుగుతుందనేది అబ్జర్వ్ చేసి ఏ క్వాలిఫికేషన్స్ మనం ప్రమోట్ చేయాలి, ఏ ఈవెంట్స్ మనం ప్రమోట్ చేయాలని తెలుసుకుంటే టైం అనేది వేస్ట్ అవ్వదు. సో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ ఇన్ మై స్టోరీ. నాకు వచ్చిన ఏజ్ 23 years. ఓకే, ఈ రోజు ఉన్నంత మెచ్యూరిటీ ఆ రోజు స్టార్టింగ్లో ఉండదు మనందరికీ. ఒకవేళ మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినా ఆ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్న నాలెడ్జ్ ఇక్కడ అది పెద్దగా ఉపయోగపడదు. ఇక్కడ మళ్ళీ కొత్త స్టూడెంట్గా మనం ఎంత పెద్ద ఏజ్ అయినా మనం ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఇక్కడ మళ్ళీ మనం కొత్తగా ఇది నేర్చుకోవాలి. అది ఎక్కడ నేర్చుకోవాలి? సో కార్పొరేట్ ట్రైనింగ్స్ నుంచి కానీ స్పాన్సర్ సిస్టమ్ నుంచి కానీ నేర్చుకోవాలి. ఈ నేర్చుకునే ప్రాసెస్లో మన 2 చెవులు చాలా పెద్దవి చేసుకోవాలి. ఓకే, మనసంతా కూడా ఒకే చోట ఏకాగ్రత చేయాలి. వాట్ ఎవర్ కంపెనీ ప్రమోషన్స్ ఏం ప్రమోట్ చేస్తుంది, సక్సెస్ఫుల్ లీడర్స్ ఏం ప్రమోట్ చేస్తున్నారు, వీళ్ళందరూ కలిసి క్వాలిఫై ఎక్కడ అవుతున్నారు, ద పాజిటివ్ ఎనర్జీ అంతా ఎక్కడ ఉంటుంది అది క్లియర్గా చెప్తారు. ఓకే, నేను చివరిలో ఆ ప్రమోషన్ చూపిస్తాను. సో మీ మనసు దాని కనుక ఓపెన్గా ఉంటే క్లియర్గా మీరు అర్థం చేసుకుంటారు దాని ఇంపార్టెన్స్ ఏంటనేది. వన్స్ అది ఇంపార్టెంట్ అని తెలిసినాక ఇక మనం వేరే ఆలోచన ఉండదు. ఏదైనా జరగనివ్వండి అది మనం చేస్తాం. ఏ చిన్న క్వాలిఫికేషన్ అయినా అది ఏ పెద్ద క్వాలిఫికేషన్ అయినా. ఓకే, సో నేను నా స్టోరీని మీతో ఒకసారి షేర్ చేస్తాను ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చెప్పే ముందు. బికాస్ అందరూ లైఫ్లో అవే ప్రమోషన్స్ ఉంటాయి. అందరి లైఫ్లో యావరేజ్ మిడిల్ క్లాస్ మనం అదే ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటాం. అందరి లైఫ్లో సేమ్ గోల్స్ ఉంటాయి. ఓకే, మనందరం మన నేపథ్యం ఒకటే కాబట్టి భారతీయను మన సంస్కృతి నుంచి వచ్చాం కాబట్టి మనందరి కోరికలు కానీ మనందరి ఆలోచనలు దాదాపు దగ్గర ఒకటే ఉంటాయి. కానీ
అర్థం చేసుకునే మెచ్యూరిటీ కానీ అర్థం చేసుకునే కెపాసిటీ కానీ ఒక్కొక్కసారి మనకు లేనప్పుడు మనం వెంటనే మన స్పాన్సర్ హెల్ప్ కానీ మెంటర్ హెల్ప్ కానీ కార్పొరేట్ హెల్ప్ కానీ తీసుకోవాలి. సో యు ఆర్ అన్ ఇండిపెండెంట్ అసోసియేట్. సో వెంటనే మీరు కనుక కార్పొరేట్ని కనుక మాట్లాడగలిగితే ఆర్ మీ స్పాన్సర్తో మాట్లాడగలిగితే సో ఇన్ఫర్మేషన్ మీ చేతుల్లో వచ్చి పడుతుంది. ఓకే, సో వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యూ హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ని ఎప్పుడైతే నువ్వు ఫాలో అవుతావు నువ్వు డెఫినెట్గా ఈజీగా అచీవ్ చేస్తావు. ఓకే, సో ఐ విల్ షేర్ మై స్టోరీ. So somebody can help me. Yeah, I'll try to share again. Perfect. Okay, story share అవుతుందా? Yes sir, yes sir. Perfect. Oh, full screen sir. Full screen పెట్టనా? Yeah. ఎక్కడో వెళ్ళిపోయింది. మళ్ళీ షేర్ చేస్తాను. ఓకే, నేను ఫస్ట్ సెలెక్ట్ చేయాలనుకుంటా. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు వచ్చిందా? సార్ మీ వాయిస్ కొంచెం లోగా ఉంది. ఫస్ట్ స్లైడ్కి వచ్చింది సార్. యా, నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను. కెన్ యూ హియర్ మీ నౌ? ఫైన్ సార్, బెటర్ సార్. యా, పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ. సో నా పేరు శాండిలియా రాజేష్ ఉప్పల. సో నేను అట్ ద ఏజ్ ఆఫ్ 23 years నేను హెర్బలైఫ్ స్టార్ట్ చేశాను. టు ఎ స్మాల్ మెసేజ్. ఎవరో కాదు, నా స్పాన్సర్ సుధీర్ కుమార్ గారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మెంబర్ అనమాట. సో వెన్ హీ వాజ్ కంప్లీట్లీ అన్నోన్ పర్సన్. సో ఆయన చాలా మందికి మెసేజ్ చేశారు, నాకు వచ్చింది, నేను చూశాను, వద్దాం అనుకున్నాను కానీ బట్ ఆ ట్రైనింగ్కి మర్చిపోయాను, ఒక చిన్న ఆపర్చునిటీ మీటింగ్. సో ఆయన మళ్ళీ ఫాలో చేశారు. బికాస్ ఆఫ్ ద ఫాలో అప్ నేను మళ్ళీ ఇక్కడ ఆ మీటింగ్ అటెండ్ అవ్వగలిగాను, ఆ డెసిషన్ తీసుకోగలిగాను. ఓకే, అండ్ థ్యాంక్స్ టు మై మెంటర్స్. లైక్ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, ఎవరికైనా హెల్ప్ అవుతున్నానంటే దానికి కంప్లీట్ కారణం జ్ఞానరాజ్ గారు. సో ఈ ప్రొడక్ట్స్ ఏంటో, ఈ ఆపర్చునిటీ ఏంటో, ఈ రిజల్ట్స్ ఏంటో తెలుసుకునే ముందే నేను వ్యక్తిగతంగా నేను ఆయనకి ఆకర్షితున్నాను. ఓకే, అంత పెద్ద గ్రూప్ వన్ ఆఫీసరు సింపుల్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఎక్స్ట్రా 5,000 కోసం పనిచేయడం నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. సో ముందు వ్యక్తిగతంగా నేను దీనికి ఈ ఆపర్చునిటీకి ఆకర్షణ అయిన తర్వాత ఐ నో ఇది చాలా పెద్దది ప్రొడక్ట్ సైన్స్ అని తర్వాత తెలుసుకోగలిగాను. సో రియల్లీ థ్యాంక్ఫుల్ టు మై మెంటర్స్ జ్ఞానరాజు గారు, సింధ్యారాజు గారు, అండ్ ఆల్సో హేమాంగ్ పండిట్ అండ్ రాఖీ పండిట్. సో నిజంగా వీళ్ళిచ్చిన విజ్డమ్, అంటే నేను ఈ పొజిషన్ అచీవ్ అవ్వకముందే నేను అచీవ్ అవ్వగలుగుతాననే నమ్మకం కేవలం వాళ్ళ మాటల్లో నాకు కలిగింది. సో ఇఫ్ యూ రియల్లీ మీకు మెంటర్స్ కనుక అది కనుక మీకు తెలియజేస్తున్నారంటే రిజల్ట్లీ లక్కీ పీపుల్ మీరందరూ. సో నేను కూడా మీలాగే చాలా ప్రివిలేజ్, చాలా లక్కీ. అందరిలాగే నాకు కూడా మెంటర్స్ ఉన్నారు. ఈ బిజినెస్లో ఎవరికైతే మెంటర్స్ ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవ్వడం చాలా 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 కష్టం. యూ షుడ్ హ్యావ్ అ మెంటర్స్. ఓకే, సో అలాగే నేను కూడా నా జర్నీని తక్కువ పీరియడ్లో ఒక 3.5 yearsలో ప్రెసిడెంట్ ఏం చేసుకోగలిగానంటే బికాస్ ఆఫ్ దీస్ మెంటర్స్ అండ్ మై స్పాన్సర్. సో థ్యాంక్స్ ఫర్ దెమ్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ ద కార్పొరేట్. నిజంగా కార్పొరేట్ హెల్ప్ లేకపోతే మనం ఎక్కువ అంటే మన మైండ్ సెట్ తక్కువలోనే ఉంటుంది, మన ఆలోచన ఎప్పుడు. సో ఎందుకంటే మనకున్న వింగ్ మనం కొంతవరకు బిజినెస్నే చూడగలం. అంటే మనందరికి ఒక ఊర్లోనో 2 ఊర్లోనో బిజినెస్లు ఉంటాయి. బట్ ఈ 94 countries బిజినెస్ ఉన్న కంపెనీ వాళ్ళకున్నంత వ్యూ, ఓకే, వాళ్ళకున్నంత ఈగల్ అయ్యి మనకు ఉండదు. మన మెంటర్స్ ఎలాగైతే మనకంటే ముందు అంటే మనందరికి ఒక 1 year 2 year ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి దాదాపు 10 years 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్లో ఒక్క చిన్న మార్పు చెప్పినా కొన్ని ఏళ్ల టైం మనం సేవ్ చేయగలుగుతారు, మన టైంని. ఓకే, సో నిజంగా వెరీ లక్. నేనంటే చాలా లక్కీ అనమాట. బికాస్ నేనున్న టైంకి నా స్పాన్సర్స్ కానీ, నా మెంటర్స్ కానీ, కార్పొరేట్ కానీ చాలా హెల్ప్ఫుల్ అయ్యారు నా కెరీర్కి. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ దట్. ఓకే, అండ్ అలాగే ఈ కమ్యూనిటీలో వచ్చినాక చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అందులో కెప్టెన్ చిరంజీవి సింగ్ గారు కానీ, ఇంకా అదర్ ప్రెసిడెంట్ చాలా మంది నాకు హెల్ప్ చేశారు ఈ జర్నీలో. వన్స్ నువ్వు ఒక డెడికేషన్తో వర్క్ చేస్తుంటే నీ వర్క్ డెఫినెట్ గా మాట్లాడిద్ది. చాలా మందికి ఆ వర్క్ చాలా మందికి నచ్చుతుంది. చాలా మంది నీ గురించి మాట్లాడతారు. నీ గురించి ఎప్పుడైతే మంచిగా మాట్లాడుతున్నారో నువ్వు కరెక్ట్ వేలో ఉన్నావు అని అర్థం. నీకు ఎక్కువ మంది యువర్ నాట్ ఇన్ ఏ కరెక్ట్ వే అంటున్నారంటే నువ్వు దాన్ని సరిదిద్దుకోవాలని అర్థం. ఓకే, సో నిజంగానే నేను చాలా బ్లెస్డ్ అనమాట.
సో దెన్ ఐ గాట్ ఫెంటాస్టిక్ ప్రొడక్ట్ రిజల్ట్స్ అండ్ ఫెంటాస్టిక్ బిజినెస్ రిజల్ట్స్. సో చాలా లీన్గా ఉండేవాడిని, చాలా లో కాన్ఫిడెన్స్తో ఉండేవాడిని. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం నాకు 5 ఏళ్ళు పట్టింది. నేను ట్రైన్లో కూర్చొని ఏదైనా ట్రైన్లో సమోసాలు శనక్కాయలు వెళ్తుంటే దాన్ని పిలిచి కొనాలంటే ఒక నలుగురు నా వైపు చూస్తారు కాబట్టి నేను వాళ్ళు పిలిచేవాడిని కాదు. చాలా మొహమాటస్తుడిని. నేను పక్క వ్యక్తులతో, కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా చాలా కష్టంగా మాట్లాడేవాడిని. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఈవెన్ ఒక లిమిటెడ్గా గ్రూప్ ఆఫ్ పీపుల్, అలాగే నాలాగా ఎవరైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతారో, నాలాగా ఎవరైతే చదువుకోరో, చిన్నప్పటి నుంచి స్నేహం వాళ్ళతోనే చేశాను. సో కొత్త వ్యక్తులతో చాలా భయం, చాలా స్టేజ్ ఫియర్ ఉంది, మాట్లాడాలంటే భయం, అన్నిటికీ భయం. సో బికాస్ ఆఫ్ నేను చెప్పాను కదా, స్పాన్సర్స్, మెంటర్ సిస్టమ్ ఇవన్నీ ఉండటం వల్ల వాటన్నింటి త్వరగా అంటే త్వరగా నార్మల్గా ప్రెసిడెంట్ టీమ్ అవ్వాలంటే మినిమం 8.5 ఏళ్ళు యావరేజ్ పీరియడ్. ఆ యావరేజ్ పీరియడ్ని బ్రేక్ చేసి నేను 3.5 ఏళ్ళు అవ్వగలిగాను. అది నా గొప్పతనం కాదు. సో బికాస్ ఆఫ్ మై స్పాన్సర్స్ అండ్ మెంటర్స్. సో చాలా మంది ఇంకా తక్కువ టైంలో కంప్లీట్ చేశారు. ఫెంటాస్టిక్ థింగ్. సో ఎవరైనా ఇలా వాళ్ళ టైంని సేవ్ చేసుకోగలుగుతున్నారంటే బికాస్, సో ఇది ఈ పాయింట్ మీరు నోటీస్ చేయాలి. మనలో ఉన్న ప్రతిదీ ఈ రోజు ఉన్న స్కిల్ ఏదైనా సరే బికాస్ ఆఫ్ వాళ్ళ వల్ల వస్తుంది. సో మనం ఎప్పుడైతే రెగ్యులర్గా ట్రైనింగ్స్కి వెళ్ళి రెగ్యులర్గా మెంటర్ సిస్టమ్తో కలిసి పనిచేస్తూ ఉంటామో మనం ఇవన్నీ కూడా అధిగమించి ముందుకెళ్ళచ్చు. ఓకే. సో అందరిలాగే నేను కూడా నా ఫస్ట్ ట్రైనింగ్ ఇది సూపర్వైజర్ స్కూల్. దేర్ ఆర్ సో మెనీ పీపుల్. ఆ ఆర్గనైజేషన్ అంతా నాది కాదు, నేను ఒక్కడిని. బట్ స్లోగా ఆ ఒక్కడి కాస్త మెల్లమెల్లగా 2, 3, 4, 5 అవటం స్టార్ట్ చేశారు. సో విత్ ఇన్ షార్ట్ టైం, అంటే ఒక 1 year టైంలోనే నేను ఎక్కువ మందిని, నా ఫస్ట్ లైన్స్ని నేను ఈ కమ్యూనిటీలోకి రావడానికి హెల్ప్ చేయగలిగాను. ఇవన్నీ కూడా నాకు హెల్ప్ అయింది. ట్రైనింగ్స్కి రావటం, ఆ ట్రైనింగ్స్ అది ఎక్స్క్యూజెస్ లేకుండా ఏ ట్రైనింగ్ అయినా, ఎంత పెద్ద ట్రైనింగ్ అయినా, ఎంత దూరం ట్రావెల్ చేయాలన్నా, ఫ్లైట్ టికెట్స్ అది 40-50 వేలు అయినా, ఒక్కొక్క ట్రావెలింగ్కి ఒక దాదాపు లక్షల్లో ఖర్చు అయినా, బికాస్ నాకు ఈఎంఐ డెఫిషియెంట్ లేదు కాబట్టి, అంటే నేను ఈఎంఐలో బైక్ కొంటాం, నేను ఈఎంఐలో ఇల్లు కొంటాం, నా ఏజ్కి నేను ఈఎంఐ కమిట్ అవ్వకపోవడం వల్ల, సో వాట్ ఎవర్ నాకున్న చిన్న ఇన్కమ్, నాకు నెలకి 10,000-15,000 వస్తున్నా, అవన్నీ కూడా నేను ట్రైనింగ్స్కి కన్వర్ట్ చేసుకోగలిగాను. ట్రైనింగ్స్కి వెళ్ళడానికి నేను ప్లాన్ చేసుకోగలిగాను. సో ఈ ప్లానింగ్ ఉండాలన్నా కూడా ఇది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఓకే, ట్రైనింగ్స్ ఎంత ఇంపార్టెంట్, ద ఫస్ట్ ఇన్కమ్లో వచ్చిన ఫస్ట్ పార్ట్ని ట్రైనింగ్స్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మళ్ళీ మెంటర్ సిస్టంలోనే తెలుసుకున్నాను జ్ఞానరాజ్ గారి దగ్గర. సో స్లోగా ఒక్కొక్క ట్రైనింగ్ నాలో కాన్ఫిడెన్స్ని పెంచింది. ఓకే, విత్ ఇన్ 1.5 yearలోనే ఇందాక చెప్పాను కదా, ఇందాక నేను ఒక్కడినే, ఇప్పుడు నా లీడర్షిప్లో డబుల్ లేయర్స్ పీపుల్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ అచీవ్ చేసుకోగలిగారు. నేను గెట్టిమే కాదు, నాతో పాటు యూ కెన్ సీ దట్ అక్కడ ఎవరైతే ఉన్నారో దాదాపు సుధీర్ గారు, అభిద్ గారు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా నా గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ మెంబర్సే. ఓకే, సో అట్లా నేను వెన్ ఐ వాజ్ ఓల్డ్ టీమ్, నేను ఓల్డ్ టీమ్ తయారు చేసుకోగలిగాను. వెన్ ఐ వాజ్ ఎ గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్, నాతో పాటే గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ తయారు చేసుకోగలిగాను. అండ్ వెన్ ఐ వాజ్ ఎ 2-5 గెట్ టీమ్ అండ్ మిలన్ టీమ్, నాతో పాటే మిలన్ టీమ్స్ని 2-5 గెట్ టీమ్ని తయారు చేసుకోగలిగాను. అండ్ విత్ ఇన్ ద 1 year ఆఫ్ షార్ట్ పీరియడ్ ఇప్పుడు మీరు చూసి ఇవన్నీ కూడా నేను క్వాలిఫై అవ్వగలిగాను. గ్లోబల్ ఎక్స్పాన్షన్ టు మిలన్ టీమ్ అనమాట. సో దాంతో నేను ట్రైనింగ్ ఎంత దూరం అయినా సరే, ఓకే, ఇది దాదాపు 1.5 lakh పైన ఖర్చు అయ్యే ట్రైనింగ్ అనమాట. ఆస్ట్రేలియా వెళ్ళాలంటే అప్పటికి నేను ఒకే ఇయర్లో 3 times నేను అబ్రాడ్ ట్రావెల్ చేశాను. సో మళ్ళీ ట్రావెలింగ్గా మళ్ళీ 1.5 lakh రూపీస్ మొత్తం నా సేవింగ్స్ అనేది ఇస్తే ఏం లేదు కదా అన్న టైంలో కూడా లేదు ట్రైనింగ్ వెళ్ళాల్సిందే అని చెప్పి, ఎందుకంటే ఇది చాలా తక్కువ మందికి వస్తుంది అవకాశం, ట్రైనింగ్ వెళ్ళే అవకాశం అందరికి రాదు. ఇప్పుడు మీరు చూడండి, ఏ టికెట్ కొందాం అనుకునే లోపల టికెట్ సోల్డ్ అయిపోతుంది. సో ఈ అవకాశం మనకు తప్ప ఇక వేరే వాళ్ళకి లేదు. సార్ ట్రైనింగ్కి వెళ్తే ఏమైంది, వెళ్తే ఆ వెళ్ళకుండా ఉండిన వాళ్ళకంటే వెళ్ళిన వాళ్ళకి విషయం చాలా అర్థమవుతుంది. ఓకే, వాళ్ళకి ఎవరికైతే విషయాలు అర్థమైనాయో, ఓకే, వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకున్నారో, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడ ఉంటుంది, తిరిగి మార్కెట్ ప్లేస్లో అది అప్లై చేయగలిగితే నీకు మళ్ళీ కొత్త ఫస్ట్ లైన్స్ యాడ్ అవుతూ ఉంటాయి, నీ ఫస్ట్ లైన్స్కి సెకండ్ లైన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఆ నాలెడ్జ్ని నువ్వు, ఆ విజ్డమ్ని నువ్వు ఇక్కడ నీ మార్కెట్ ప్లేస్లో నువ్వు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో సేమ్ టైం నేను అదే యూటిలైజ్ చేశాను. సో ఐ క్వాలిఫైడ్ హానర్స్. ఎప్పుడైతే అంత పెద్ద ఆస్ట్రేలియా వెళ్ళి ఆ ట్రైనింగ్ చూడగలిగానో, సో నేను అది క్వాలిఫికేషన్ని క్వాలిఫై అవ్వగలిగాను ఈజీగా. ఈ యొక్క క్వాలిఫికేషన్, హానర్స్ క్వాలిఫికేషన్ నా ఎంటైర్ జీవితాన్ని, అంటే ఇక్కడ స్టార్టింగ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ నుంచి ఈ మిలెనియం జర్నీని నేను చాలా అచీవ్ చేశాను అనుకుంటే, ఒక్కసారిగా ఈ హానర్స్ రావడం, అలాగే దీంతో పాటు వెకేషన్ క్వాలిఫై అవడం,
వెకేషన్ కూడా 1,35,000 వాల్యూమ్ పాయింట్. అది కూడా ఫస్ట్ లైన్లో 5 యాక్టివ్ వరల్డ్ టీమ్ని ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేసుకొని 5 స్టార్ లెవెల్ క్వాలిఫై అయ్యాం. సో ఈ ఎనర్జీ నాకు చాలా బాగా ఉపయోగపడింది. విత్ ఇన్ ద 1 year నా ప్రెసిడెంట్ టీమ్ క్లోజ్ చేసుకోవడానికి ఉపయోగపడింది. అండ్ వెన్ యూ క్వాలిఫై ఫర్ దీస్ హై లెవెల్ ట్రైనింగ్స్ అండ్ హై లెవెల్ వెకేషన్స్, అక్కడ ఉండే వాళ్ళంతా కూడా చాలా పాజిటివ్ పీపుల్ ఉంటారు. చాలా హై క్వాలిటీ రేరెస్ట్ డైమండ్స్, అంటే నువ్వు గోల్డ్ చాలా బాగా వాల్యూ అన్నారు కదా. సో అన్నిటికంటే వాల్యుబుల్ థింగ్ ఏంటంటే ద పాజిటివ్ పర్సన్స్ నీ పక్కన ఉండగలుగుతాం. నేను ఇంటర్ చదివేటప్పుడు ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్ వెళ్ళా, నా పక్కన ఉండగలిగారు. చదువుకున్న వాళ్ళతో స్నేహం నాకు కుదరలేదు. కానీ ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్తో స్నేహం చేసే ఆ అదృష్టం కలగడంతో వాళ్ళతో పాటు ఉన్నప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా వాళ్ళలాగా ఆలోచిస్తాం. వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారంటే అలలతో పాటు తీరాన్ని ఎలా చేరుకుంటామో మనకు తెలియకుండా మనం అనుకున్న లక్ష్యాల తీరాన్ని మనం చేరుకోగలుగుతాం. సో ఇఫ్ యు సీ ఈ గ్రూప్లో ఎవరైతే చూస్తున్నారో దాదాపు వీళ్ళందరూ కూడా ఇప్పుడు నాట్ ఓన్లీ ప్రెసిడెంట్ టీమ్స్, దే ఆర్ మోర్ దాన్ దట్. 15K, 20K, 30K అలలతో పాటు మనం ఉంటే మనం కూడా ఇప్పుడు నేను 20K ఉన్నాను. సో జిమ్రాన్ చెప్తారు కదా, వాట్ ఎవర్ యావరేజ్ 5 పీపుల్తో నువ్వు టైం ఆర్ ఏమంటావు మాట్లాడతావు, టైం స్పెండ్ చేస్తావు, ఎడ్యుకేట్ అవుతావు, నువ్వు కూడా వాళ్ళు యావరేజ్ అవుతావు. సో ఒకవేళ నీ యావరేజ్ ఇలా కాకుండా ఇంకొకలాగా ఉందనుకోండి, ఒకసారి నువ్వు చెక్ చేసుకో నువ్వు ఎలాంటి వ్యక్తులతో ఉన్నావో, డెఫినెట్గా నీ యావరేజ్ కూడా అదే అవుతుంది. సో నువ్వు కోరుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు అంటే మనలాగా. అంటే నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు నాకు నిజంగా చదువుకున్న వాళ్ళతో పక్కన ఉంటే వాళ్ళతో పాటు నన్ను కూడా క్వశ్చన్ చేసేవాళ్ళు, ఆన్సర్ చేయకపోతే నన్ను కొట్టేవాళ్ళు. అది కాకుండా నేను కనపడకుండా టీచర్ కనపడకుండా వెనకాల వెళ్ళి కూర్చుంటే ఎలాగో నాతో పాటు వాళ్ళు చదవరు, టీచర్ మన చూపు వెనక దాకా రాదు, చక్కగా వెనకాల నుంచి క్లాస్ ఎక్కొట్టవచ్చు, అంత బాగుంటుంది. అంటే కంఫర్ట్ జోన్లో ఉండేవాడిని నేను ఆ టైంలో. బికాజ్ నాకు అది నచ్చలేదు కాబట్టి నచ్చినట్టే ప్రవర్తించాను. బట్ ఇక్కడికి వచ్చినాక ఇది చాలా బాగా నచ్చింది. క్వాలిఫై అవుతున్నంత సేపు ఓకే, ఒక టైప్ ఆఫ్ డోపమైన్ ఉంటుంది కదా, ఫుల్ ఆఫ్ ఒక ఏదో కొత్తగా ఆడుతూ ఆటల్లో కనుక విన్ అవుతుంటే ఎలాంటి, ఇప్పుడు మీరు చూడొచ్చు సూర్యవంశీ ఎలా కొడుతున్నాడో, ప్రతి మ్యాచ్ కొడుతుంటే చూసే వాళ్ళకి ఆడే అతనికి ఎలా ఉంటుందో. ఇఫ్ యూ డూ అంటే నువ్వు ఒక క్వాలిఫికేషన్ పెట్టి అది ఎవరు అచీవ్ చేయలేరు, నువ్వు అచీవ్ చేయగలుగుతావు అనే నమ్మకం నీకు కలిగినప్పుడు, సో అది నీకు చాలా ఫెంటాస్టిక్ ఎనర్జీని నేను క్రియేట్ అవుతుంది. నీలో క్రియేట్ అయిన ఎనర్జీ నీ ఎంటైర్ ఆర్గనైజేషన్కి ఒక పెద్ద మొమెంటం లాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఎంత ఈజీగా దాన్ని చూస్తున్నావో నీ ఎంటైర్ ఆర్గనైజేషన్ కూడా అంత ఈజీగా చూస్తుంది. బట్ అది టఫెస్ట్ క్వాలిఫికేషన్సే, వాట్ ఎవర్ క్వాలిఫికేషన్, అందుకే అది అంత ఈజీగా చేయలేరు చాలా మంది. బట్ అది నువ్వు చాలా ఈజీగా చేయగలుగుతున్నావు అంటే బికాస్ నీ ఫోకస్ మిగిలిన వాళ్ళు వేరే చోట టైం పెడుతుంటే నువ్వు మాత్రం నీ ఫోకస్, నీ ఎనర్జీ, నీ మంచి పనులు అంటే మంచి కర్మలు చేస్తావు కదా, మంచి పనులని కూడా నువ్వు ఒకే వైపు నీ ఫోకస్ ఉండడం వల్ల నీకు అది చాలా ఈజీగా అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, బట్ నీకు కంప్లైంటింగ్ రాదు. అక్కడ మిగిలిన వాళ్ళందరూ ఇది చాలా కష్టం కదని అంటారు, అది నీకు కష్టం అనిపించదు, నువ్వు చాలా ఇష్టంగా చేస్తావు. ఏ పనైనా అంతే అది. సో అలా నాకు చాలా బాగా ఉపయోగపడింది. అండ్ ఐ క్వాలిఫైడ్ బహామాస్ వెకేషన్. ఈ వీడియో చూస్తున్నంత సేపు నాకు అసలు నిద్రపట్టేది కాదు, ఎట్లయినా ఇక్కడ ఉండాలని. ఎందుకంటే నేను అక్కడికి వెళ్తే నాతో పాటు నన్ను చిన్నప్పటి నుంచి నా స్నేహితులు కానీ, నా కజిన్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళు కూడా నేను ఎంత త్వరగా సక్సెస్ అయితే, నేను ఎంత త్వరగా చూపించగలిగితే అంత త్వరగా వీళ్ళు కూడా ఈ కమ్యూనిటీ రాగలుగుతారనే ఆ తప్పన తాపత్రయంతో వర్క్ చేసేవాడిని. లైక్ ఫెంటాస్టిక్ వెకేషన్స్ సుధీర్ గారితో, వినయ్ గారితో, రాజు గారితో ఈ వెకేషన్ క్వాలిఫై అవ్వడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మహేష్ బాబు ఒక్కడే ఇట్లాంటి వెకేషన్కి వెళ్ళడం నేను నాకున్న 10-19 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో చూశాను. బట్ ఇది నేను 2010లోనే వెళ్ళాను. ఓకే, దట్ వాజ్ అంటే టైంని కనుక మనం వేస్ట్ చేయకపోతే అది తిరిగి మనకి ఎంతో పెద్ద ఫార్చ్యూన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఓకే, టైం పోతే మళ్ళీ రాదు, డబ్బులు పోతే డబ్బులు వస్తాయి. కానీ ఇది నేను నేర్చుకున్నాను మా మెంటర్స్ దగ్గర. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ లైఫ్ చేంజింగ్ వెకేషన్ అనమాట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నెవర్ లుకింగ్ బ్యాక్. సో ఐ బికమ్ యంగెస్ట్ ప్రెసిడెంట్ టీమ్ ఇన్ ఇండియా. అప్పటి వరకు నాకు తెలీదు. సో ఎప్పుడైతే అజయ్ ఖన్నా గారు చూశారో, నువ్వు ప్రెసిడెంట్ టీమే కాదు, దీన్ని అతి చిన్న వయసులో కంప్లీట్ చేసిన వ్యక్తిగా నువ్వు ఒక రికార్డ్ క్రియేట్ చేసావు అని చెప్పారు. ఐ నెవర్ నో దట్. సో ఆ ఎనర్జీ నాకు ఇండియా మొత్తం మీద మంచి పేరు రావడానికి చాలా హెల్ప్ అయింది. బట్ నేను దానికోసం అయితే వర్క్ చేయలేదు. నా ఫ్యామిలీ, నా స్నేహితులు త్వరగా నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి, నేను త్వరగా కంప్లీట్ చేయాలి ఇది. సో నాకున్న పర్సనల్ కారణాలు ఏంటంటే, చిన్నప్పుడే మా మదర్ చనిపోవడంతో నేను చాలా ఛాలెంజెస్, డిఫికల్టీస్ ఫేస్ చేశాను. సో ఐ వాంట్ టు షో ఇన్ మై ఫ్యామిలీ ఫాస్ట్గా నేను కంప్లీట్ చేయాలి. టైం వేస్ట్ చేయడానికి నాకు ఇక్కడ టైం లేదు.
ఐ నీడ్ టు క్లోజ్ ఇట్ వెరీ ఫాస్ట్. సో ఈ ప్రాసెస్లో నాకు చాలా మంది ఇండియన్ లీడర్షిప్ చాలా హెల్ప్ చేశారు. మీ అందరు లక్కీ పీపుల్. మాధవి శెట్టి గారు, సమీర్ శెట్టి గారు మనకి ఇక్కడికి రాబోతున్నారు. ఓకే, సో మీరు అంటే వాళ్ళు చెప్పే ఒక చిన్న పదమైనా ఒక చిన్న మాట అయినా ఆ ట్రైనింగ్స్లో నేను వినగలిగాను కాబట్టి, ఓకే, అది ప్రసాద్ భట్ గారైనా డేవిడ్ సాల్మన్ గారైనా వీళ్ళెవరికి మన మీద ఒక రూపాయి కూడా రాదు. బట్ వన్స్ దే వాళ్ళందరూ వాళ్ళు వచ్చి వాళ్ళ ఎంటైర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, ఓకే, 20 years ఎక్స్పీరియన్స్ పైన వాళ్ళు మనకు ఒక కొన్ని రోజులు కేటాయించి మనకు చెప్తున్నారంటే ఎంత టైం మంది సేవ్ చేయగలుగుతారు. సో దీంట్లో తెలివిగల వాళ్ళు ఎవరుంటారు? అలాంటి ట్రైనింగ్స్ మనకి కార్పొరేట్ వాళ్ళ హెల్ప్ వల్ల మనకి నిజంగా మనం కార్పొరేట్కి థ్యాంక్స్ చెప్పొచ్చు. యూ కెన్ గివ్ అ లవ్ సింబల్ అవుట్ టు దెమ్. సో కార్పొరేట్ ఇంత బాగా మనకి ట్రైనింగ్స్ అవన్నీ ఇస్తుంటే సో దాన్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటారో అది నీ చేతిలో ఉంది. నీ ప్రతి ఫస్ట్ లైన్ని త్వరగా రావాల్సిన ఫస్ట్ లైన్ని, రావాల్సిన కజిన్ని, రావాల్సిన నీ ఫ్రెండ్ని త్వరగా నువ్వు కోచ్గా కన్వర్ట్ చేసుకోగనక ఆ టైంలో అక్కడ పెట్టుకోగలిగితే నీ అంత ఫార్చ్యూన్ ఎవరికి ఉండదు. వాట్ ఎవర్ సిస్టమ్ యు ఆర్ ఫాలోయింగ్, ఆ రెస్పెక్టివ్ సిస్టమ్తో పని చేసుకుంటేనే యూ బ్రింగ్ లాట్ ఆఫ్ న్యూ ఫస్ట్ లైన్స్ అండ్ న్యూ సెకండ్ లైన్స్ అండ్ థర్డ్ లైన్స్ తెచ్చుకోగలగాలి. ఎందుకంటే నువ్వు పని చేయకపోతే పరిస్థితి ఎలాగుందంటే ఇది ఇంకొకళ్ళు ఎవరో వర్క్ చేస్తారు. ఓకే, సో నీ ఫ్యామిలీలోనే నువ్వు పిలవకపోతే ఇంకొకళ్ళు ఎవరో పిలుస్తారు. బయట పరిస్థితి అలా ఉంది. నువ్వు వద్దామనుకున్న టికెట్స్ ఉండట్లా, సోల్డ్ అవుట్ అయిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు ఇంకా కళ్ళు పెద్ద చేసుకొని వినాలి, నువ్వు ఇంకా చెవులు పెద్ద చేసుకొని వినాలి. ఓకే, ఒళ్ళు ఎప్పుడు కూడా మనం చాలా ఒళ్ళు జాగ్రత్తగా అంటారు కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయమంటారు కదా మనకి పేరెంట్స్. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తే నీకు మళ్ళీ మళ్ళీ వినాల్సిన అవసరం ఉండదు. నీకు ఏం పని చేయాలో నువ్వు రాసేస్తావు, నువ్వు పేపర్ మీద కూర్చొని. ఓకే, నువ్వు చేయాల్సిన పనిని, నీకు రావాల్సిన నెంబర్ని రాస్తావు. ఇట్ వాజ్ అ సింపుల్ నెంబర్ గేమ్. నువ్వు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 2000 ఫ్యామిలీస్కి హెల్ప్ చేయాలి. ఈ నెంబర్ అచీవ్ అవ్వాలంటే నీ ఫస్ట్ లైన్ నెంబర్ పెరిగే కొందికి ఈ 2000 ఫ్యామిలీస్కి వెళ్ళాలనే నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఇట్ వాజ్ ఎ టీమ్ వర్క్. నువ్వు ఒకటే చేయాల్సిన పని లేదు, నీ టీమ్ నువ్వు కలిసి చేయాల్సిన పని. నువ్వు ఎప్పుడైతే అచీవ్ అవుతున్నావో ఒక ఉన్నతమైన పొజిషన్కి, వాట్ ఎవర్ అది యాక్టివ్ వరల్డ్ టీమ్, గెట్ టీమ్ ఆర్ మిలియనర్ టీమ్, ప్రెస్ టీమ్, నీలాగే అవ్వాలని వాళ్ళు అనుకుంటారు. సో మార్కెటింగ్ ప్లాన్ మొమెంటం అలా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో వన్స్ ఐ కంప్లీటెడ్ దిస్ ట్రైనింగ్, అంటే ఈ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసినాక, సో ఐ నెవర్ లుకింగ్ బ్యాక్. నాకు కాన్ఫిడెన్స్ కానీ నా వర్క్ స్టైల్ కానీ, నేను నాట్ ఓన్లీ నేను ఇంకా ఇక్కడ ఎందుకు చేయాలి, డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఎందుకు చేయకూడదని ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్. నేను ఒరిస్సా ట్రావెల్ చేశాను, ముంబై ట్రావెల్ చేశాను, లక్నో 2 years వర్క్ చేశాను, జైపూర్ ట్రావెల్ చేశాను. నాకు ఒక్క ముక్క హిందీ రాదు, ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు. సో బికాస్ ఆఫ్ దట్ కాన్ఫిడెన్స్ నేను ఇంకొక చోట పోయి ఎందుకు పని చేయకూడదు. ఇక్కడ నాకు ఆల్రెడీ రావాల్సిన లైన్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవుతుంది. సిస్టంలో హెల్ప్ తీసుకోవడానికి కార్పొరేట్ సిస్టమ్ ఉంది, నాకు నా మెంటర్ సిస్టమ్ హెల్ప్ ఉంది. సో నా దగ్గర టైం ఉంది కాబట్టి ఐ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ స్మాల్ సిటీస్లో, అదర్ స్టేట్స్లో పోయి వర్క్ చేశాను. అది కొంత స్టేట్స్లో కొన్ని మంచిగా వచ్చింది, కొన్ని స్టేట్స్లో కొంచెం పెద్దగా బిజినెస్ వచ్చింది. కొంత మంచి ఒక మిలియనర్ టీమ్ బిజినెస్ నడుస్తుంది. ఆ ఫ్యూచర్లో ఒక డైమండ్ కూడా రావచ్చు. రియల్లీ హోప్ ఫర్ దట్. అలా అది బాగా నాకు హెల్ప్ అయింది. అండ్ ఐ క్వాలిఫైడ్ లాట్ ఆఫ్ వెకేషన్స్. సో మాల్దీవ్స్ దాదాపు 2-3 times వెళ్ళాను. సో మళ్ళీ మాల్దీవ్స్ ఒక వెకేషన్ ఉంది, అండ్ హవాయ్ వెకేషన్, హవాయ్ క్వాలిఫై అయ్యాను. లాట్ ఆఫ్ ఇక్కడ ఎప్పుడు క్వాలిఫై అయినా కూడా నాతో పాటు క్వాలిఫై అవుతున్న వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయటం, వాళ్ళతో పాటు క్వాలిటీ ఆఫ్ డిస్కషన్స్, అదంతా కూడా నా బిజినెస్లో బాగా హెల్ప్ అయింది. అండ్ ఐ ట్రావెల్ యూరోప్ టూర్. యూరోప్లో ఎలా బిజినెస్ ఉంది, ఇప్పుడు వరకు స్టేట్సే వెళ్ళాం కదా, అదర్ కంట్రీస్లో కూడా ఏమన్నా ఛాన్స్ ఉందా మనకి వెళ్ళి పని చేయొచ్చు అని చేస్తే, సో ఫెంటాస్టిక్, వాళ్ళు వామ్ వెల్కమ్ చేశారు. యూ కెన్ సీ దట్ బ్లేక్ మార్గాన్ కానీ, జాన్ టర్టిల్ కానీ, వాళ్ళందరూ ఇక్కడ యూరోప్లో ఒక్క ఇండియన్ కూడా లేదు. చూడండి, ఎక్స్ట్రా వెకెన్సాలో మీరు అక్కడికి వచ్చి వర్క్ చేసుకోవచ్చు, చాలా సాధారణంగా ఇన్వైట్ చేశారు. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ థింగ్. హానర్స్ క్యాన్కూన్ వెళ్ళినప్పుడు, ప్యారిస్ వెళ్ళినప్పుడు, సో ప్రతి కంట్రీ ఒక 2-3 times, నాట్ ఓన్లీ ఒకసారి కాదు, ప్రతి కంట్రీ. నా పాస్పోర్ట్ 2 passports అయిపోయినాయి, 3rd passport ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 5-6 times నేను వేగాస్ వెళ్ళాను. నాతో పాటు ఏమంటారు హేమాంగ్ గారు కానీ, చరణ్జిత్ గారు కానీ, అలాగే నా తోటి ప్రెసిడెంట్ టీమ్స్ని, మిలియనర్ టీమ్స్ని స్కై డైవ్ చేయించాను. అంటే అదొక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ ఆలోచనలు అనమాట. అంటే వెన్ వీ హ్యావ్ ఎ టైం ఫ్రీడమ్, మనం ఏమైనా చేయగలిగే సాహసాలు చేయగలిగే ఆ టైం కానీ,
వెసులుబాటుగానే ఉంటే తప్పకుండా అది ఎక్కడ ఉంటే అది ఇక్కడ చేయడానికి మేమందరం కలిసి చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్కడ. అలాగే వేగాస్ వెళ్ళాం చిరంజీవి గారితో, అలాగే హేమాంగ్ గారితో ఒక కంప్లీట్ ట్రిప్ మా ముగ్గురితో. చాలా బాగా జరుగుతుంది అనమాట. ప్రతిసారి మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేశాను ఈ పీరియడ్లో. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్. అంటే కొన్ని చెప్పడానికి పరిమితి మించి లేదు, కానీ అంటే ఒక యావరేజ్ చదువుకున్న ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న వ్యక్తి ఒక డిగ్రీ తర్వాత ఒక 3 ఏళ్ళు, ఒక ఇంజనీరింగ్ కోసం 4 ఏళ్ళు, ఒక ఎంబీబీఎస్ కోసం 5 ఏళ్ళు కష్టపడి చదవాలి, పాస్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి ప్రాక్టీస్ చేసి. ఇవన్నీ జరగాలంటే లైఫ్లో చాలా టైం పట్టింది. బట్ ఒక 3 ఏళ్ళ తర్వాత నా లైఫ్లో వచ్చిన మార్పు అది ఒక యావరేజ్ పర్సన్ వచ్చే మార్పు కాదు. అంటే ఒక 35 ఏళ్ళ తర్వాత పనిచేసి రిటైర్డ్ అయితే చాలా మంచి జాబ్ చేశారు, మంచిగా మంచి వ్యక్తి, అతను చాలా మందికి సాయం చేశాడు అని ఆ రోజు అతను పొగుడతారు. ఆ పొగిడితే వచ్చే ఆనందం అతని గుండెల నిండా నిండిపోతాడు. కళ్ళ నీళ్లు పెట్టుకొని గుండెల నిండా ఆనందంతో ఇంటికి వెళ్ళి కొనుక్కుంటాడు. సో ఈ ఆనందం ప్రతిరోజు నా గుండెల్లో ఉంది. అట్లా తక్కువ వయసులోనే నేను మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలిగాను హెర్బల్ లైఫ్తో. అండ్ హెర్బల్ లైఫ్ కార్పొరేట్ కూడా చూడండి ఇట్లాంటి రికగ్నైజేషన్ని నాట్ ఓన్లీ నాతో పాటు ఒక 70 మంది ప్రెసిడెంట్ టీముల దాకా. వెన్ ఐ వాజ్ ప్రెసిడెంట్ టీమ్, నేను ఇండియా 17th ప్రెసిడెంట్ టీమ్ని. సో ఇప్పుడు దాదాపు 200-300 మంది పైన ప్రెసిడెంట్ టీంలు, అందులో ఒక 70 మ్యాచ్ల్లో 70 మంది వెళ్ళి క్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. సో నేను చాలా ప్రివిలేజ్, నాకు ఒక అవకాశం దొరికింది ఆ మ్యాచ్లో అవార్డు ఇవ్వడానికి. ఓకే, సో నేను వచ్చినప్పుడు అనుకోలేదు ఇంత బాగా లైఫ్ స్టైల్ ఉంటుందని. నేను అనుకున్న దానికి 1000 రెట్లు పైన లైఫ్ స్టైల్ లీడ్ చేశాను. ఇది మీకు కూడా సాధ్యమవుతుంది. ఓకే, నేను వచ్చినప్పుడు ఆనర్స్ అనేది నాకు తెలియదు ఇట్లా ఉంటుందని. ఎందుకంటే మాకు రాజుగారు ఆయన మాకు పరిచయం అయ్యే టైంకి గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్. సో ఎప్పుడైతే రాజు గారు, వినయ్ గారు ఒక లెవెల్ ఆఫ్ హానర్స్ అంటే ఇలా ఉంటుందనే టైంకి మేము వాళ్ళతో పాటు మేము కూడా అక్కడ ఉన్నాం. మాకు అది చాలా బాగా హెల్ప్ అయింది. అంటే మన మెంటర్స్ ఎప్పుడైనా సరే వాళ్ళకి ఒక అంత దూరం విజన్ ఉండి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు ఆల్రెడీ మార్కెట్ ప్లేస్లో మార్కెటింగ్ ప్లాన్ ఇంత తెలిసి ఉంటే అది పిల్లలకి ఎంత పెద్ద గిఫ్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన పేరెంట్స్ ఒకే దాంట్లో ఉండి, ఇప్పుడు ఇదే హెర్బల్ లైఫ్లో ఉండి పేరెంట్స్ ఉండి పిల్లలు వస్తే కనుక ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి ఉన్న అనుభవంతో. కానీ ఆ పిల్లలు సరిగా అర్థం చేసుకోగలిగితే మా పేరెంట్స్కి ఇంత అనుభవం ఉంది అని చెప్తే వాళ్ళంత అదృష్టవంతులు ఒకలేరు. సో అలాగే మాకు ఇందులో మా పేరెంట్స్ లేకపోయినా మా మెంటర్స్ ఉండటం వల్ల వాళ్ళతో పాటు ఇలా హానర్స్కి వెళ్ళగలిగే, ఆ హానర్స్లో కూర్చోగలిగే, ఆ హానర్స్ని చూడగలిగి, ఇంకా చెప్పాలంటే అతి తక్కువ టైంలోనే హానర్స్లో మార్క్యూస్ బోనస్ అవార్డు తీసుకోగలిగే స్థాయికి మేము ఎదిగాం. అంటే ఆ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మై మెంటర్స్ అనమాట. మేము కానీ విని ఎరగని జీవితాన్ని మా కళ్ళ ముందు ఉంచారు, దాన్ని సాకారం చేసుకోగలిగాం. మీరు కూడా అంతే. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏపీ తెలంగాణలో మోర్ దెన్ వి హ్యావ్ దాదాపు 20-30 పైన ప్రెసిడెంట్ టీమ్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఆనర్స్ క్వాలిఫై అయ్యి వాళ్ళ ఏంటి అనేది మీకు చెప్పగలుగుతున్నారు. మీరందరూ మీ ఊళ్ళల్లో ఫెంటాస్టిక్గా వర్క్ చేస్తున్నారు. కానీ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆల్రెడీ అంటే మాకు బిగినింగ్లో మాకు అసలు తెలీదు. ఇప్పుడు మీకు తెలుసు, ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఫ్లైర్స్ వస్తున్నాయి అండ్ మీ మార్కెట్ ప్లేస్లో మీరు వర్క్ చేస్తున్నారు. నువ్వు ఈ రోజు అనుకున్నా కూడా నువ్వు దాన్ని ఈజీగా చేయగలుగుతావు. బికాస్ నెంబర్స్ అక్కడ ఆల్రెడీ చెప్పేశారు. 7,500 రాయల్టీ కావాలి, యూ జస్ట్ నీడ్ ఒక 1,000-1,500 ఫ్యామిలీస్ నువ్వు అచీవ్ అవ్వాలి. నువ్వు ఒక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు నీ టీం తయారు చేసుకో. నువ్వు టీం తయారు చేసుకోవడానికి కార్పొరేట్ సిస్టమ్ నీకు ఎక్కడ లేని సపోర్ట్ ఇస్తుంది. FVBSలో నువ్వు FVBSలో నీ ఫస్ట్ లైన్ పట్టుకొని వచ్చావంటే, నువ్వు 15-20 పట్టుకొని వచ్చావంటే ఆ కళ సాకారం చేసుకోవడం చాలా ఈజీ. మళ్ళీ ఏం చెప్తున్నారు FVBSలో, నువ్వు ఒంటరిగా రావాక వచ్చేటప్పుడు కొంత క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, క్వాలిఫై చేసుకుని రా. అందులో నువ్వు ఫోకస్ చేయాల్సింది VVIP 6,500 వాల్యూమ్ పాయింట్ చేసుకొని నువ్వు రావాలి, నీ టీంని క్వాలిఫై చేసుకుని రావాలి. వస్తే ఏమవుతుంది, అదిగో ఆ సీట్ నీ కోసం రాసి పెట్టుంది నీ పేరు మీద. నువ్వు అక్కడ కూర్చొని ఉంటావు, కూర్చొని నీ విజన్ నువ్వేంటో ఆలోచిస్తావు. వన్స్ నీ విజన్ ఆలోచించిన తర్వాత రానున్న 2-3 ఏళ్లలో 4-5 ఏళ్లలో నువ్వు ఎంతమందిని తయారు చేస్తావో నీకు అర్థమవుతుంది. అది ఈ ఎంటైర్ సిస్టంలో ఇంత సింపుల్ లైన్లో నీకు అర్థం కాని విషయం ఏమైనా ఉంటే దీన్ని మళ్ళీ 10 సార్లు 20 సార్లు వినాలి. సో ఈ రోజు ట్రైనింగ్లో నేను ఒకసారి చెప్తాను కాబట్టి మరి ఆ మళ్ళీ 10 సార్లు 20 సార్లు ఎవరి దగ్గర కూర్చోవాలి? ఆయన నీ మెంటర్. ఎప్పుడైతే నువ్వు మెంటర్ దగ్గర నువ్వు కూర్చొని నువ్వు ఆ ప్లాన్ తీసుకుంటా ఉంటావో, ఈ ప్లాన్లో ఎక్కడ ఏం తప్పు జరిగినా కూడా ఆయన దగ్గర ఉండి కరెక్ట్ చేస్తారు. లేదు ఇది కరెక్ట్ కాదు, ఇది ఇట్లా చేయని చెప్తారు. సో వినాలన్న ఆ విచక్షణ మనకు ఉండాలి.
వినాలి, ఎదగాలి, నాతో పాటు ఎక్కువ మందిని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ డబ్బు ఒకటే కాదు, ఇది ఒక పాజిటివ్ పీపుల్, ఉన్నతమైన ఒక పాజిటివ్ పీపుల్. అంటే అక్కడ 10,000 మంది ఇలా క్వాలిఫైర్స్ వస్తారు. 10,000 మంది పాజిటివ్ పీపుల్ మధ్యలో నువ్వు. ఏ వ్యక్తి అయినా అక్కడే కూర్చోవాలనుకుంటాడుగా, పాజిటివ్ పీపుల్ మధ్యలో కూర్చోవాలనుకుంటాడుగా. లేదు లేదు నేను క్వాలిఫై అవును, నేను ఇక్కడే కూర్చుంటాను అని ఎవ్వరు అనుకోరు. బట్ ఆ దారిని కనపట్లేదు అంటే నువ్వు ఎక్కడికి పోయి కూర్చోవాలంటే మెంటర్ దగ్గరికి వెళ్ళి కూర్చో, కార్పొరేట్ దగ్గరికి కూర్చో, వాళ్ళు మీకు చెప్తారు. చెప్పింది చిన్న లైనే, క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని క్వాలిఫై చేయొచ్చు అంతే. సింపుల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా సరే. 2500 చేయాలి, 3500 చేయాలి, 5000 చేయాలి, 6500 చేయాలి, 10,000 చేయాలి. అది దట్ వాజ్ సింపుల్. అది ఎక్కడి నుంచి చేయాలి? మార్కెట్ ప్లేస్ లో పోయి పని చేయాలి. $1 ఈక్వల్ టు 1 వాల్యూమ్ పాయింట్ బిజినెస్. మార్కెట్ వాజ్ సో మచ్ మెచ్యూర్ ఉంది. మార్కెట్ ఇప్పుడు సో మచ్ పాజిటివ్ ఉంది, సో మచ్ పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎలా ఉందంటే అది డెఫినెట్గా నాకు ప్రాబ్లం ఉంది, దీని మీద నాకు నమ్మకం ఉందని ఉంది. మేము ఉన్నప్పుడు అలా లేదు. చాలా అంటే చాలా గౌరవం లేకుండా చూసేవాళ్ళు. అయినా సరే ఆ గౌరవం లేని మాటల్ని, అవమానాల్ని అట్లనే కంటి కిందనో పంటి కింద బిగిగా పట్టుకొని మేము గౌరవంగా కాన్ఫిడెన్స్తో వెళ్ళగలిగాం. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ మాకు కార్పొరేట్ ట్రైనింగ్స్లో మా మెంటర్స్ దగ్గర దొరికేది. మాకు అరే మేము సక్సెస్ కాబోతున్నాం అనే స్పెల్ మాకు కనబడిపోయింది. దాన్ని అచీవ్ చేయగలిగాం, దాన్ని చూడగలిగాం, ఆ రుచిని, రంగుని. సో మీరు నా ఒక సింపుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరిదైనానో అందరం వస్తాం. నాలాగే ఎలాగుందో నాకు ఎన్నో అవమానాలు పడ్డాను. ప్రతి ఫ్యామిలీలో ఆస్పిరెంట్గా ముందుకు రావాలనే వాళ్ళు అందరూ అవమానాలు పడి ఉంటారు. బట్ వాటికి సమాధానం కూడా చెప్పాలి కదా, మనం పడి కూర్చోవడం కాదు కదా. ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పొచ్చు. సో గోల్ పెట్టుకోండి, చిన్న విషయం కాదు, ఓకే. అలాగని మనం సాధించలేని విషయం కాదు. దీనికి కొంచెం క్రమశిక్షణ, కొంచెం హార్డ్ వర్క్, కొంచెం క్వాలిఫికేషన్స్ని క్వాలిఫై అవ్వాలన్న తపన ఉండాలి అంతే. ఆ తపన లేకుండా నేను ఏదో చేసుకుంటా పోతాను, వచ్చింది చాలే అనుకుంటే కాదు. వచ్చింది చాలు అనుకుంటే నువ్వు కొట్టలేవు, నువ్వు పేరు రాయలేవు, నువ్వు అక్కడ రాయలేవు నీ పేరుని. ప్రెసిడెంట్ ఏమైనా ప్రతి పేరు ఏమంటారు సిఓ ఆఫీస్లో నీ పేరు, నీ భార్య పేరు అక్కడ చిన్న స్థాయిగా నిలబడిపోయింది. నువ్వు ప్రెసిడెంట్ టీమ్ అవుట్ ఆల్రెడీ రెడీగా ఉందన్నమాట. సో సీక్రెట్ ఏం చెప్తుందంటే, నువ్వు విజువలైజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏం మాటలు మాట్లాడాలి, ఏం మాటలు వినాలి, ఏం పని చేయాలి ఆటోమేటిక్గా అర్థమైపోయింది. సో అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక బలమైన కోరిక మీరు పెట్టుకోండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది, ఓకే. సో నేను అలా కోరిక పెట్టుకున్నాను కాబట్టి యూ కెన్ సీ ద పాజిటివ్ పీపుల్ అరౌండ్ మీ. నేను మార్కిస్ బోనస్ అవార్డ్ కొట్టగలిగాను, తీసుకోగలిగాను వరుసగా 6 సంవత్సరాలు. అఫ్ కోర్స్ నాతో పాటు నేను నా ఒక్క గొప్పతనం కాదు, నాతో పాటు నా సహచరులు చాలా మంది ఇంకా అద్భుతంగా, ఓకే, ఇంకా చాలా బాగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేవాళ్ళు. మీ అప్లైన్ ప్రెసిడెంట్ టీమ్స్ కానీ చాలా మంది అది చాలా ఇన్స్పిరేషన్. వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు కూడా చేయగలిగాం. ఆ పీరియడ్ అంతా మనకు ఎలా ఉంటుందంటే ఒక పాజిటివ్ సెలబ్రేషన్. ఆ మంత్ అంతా దాదాపు మేము ఉండేది వారం రోజులైనా సరే ఆ ఫ్లేవర్ ఆ మంత్ అంతా ఉంటుంది. ఆ తర్వాత అచీవ్ చేసిన దానికి వచ్చిన బోనస్ అవార్డు చూసిన తర్వాత దాన్ని నలుగురితో పంచుకున్న తర్వాత సంతోషం అంతా ఇంత కాదనమాట, ఇంకా రెట్టింపు అవుతూ ఉంటుంది. అండ్ అక్కడ ఇంకా యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ పాజిటివ్ పీపుల్. ఇంకా అక్కడ మన ఇండియా నుంచి టాప్ 10 లాస్ట్ టైం చిరంజీవి గారు వచ్చారు లాస్ట్ బట్ 1 yearలో. అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే టాప్ 10 ఇండియానే ఉంటారు, టాప్ 1 ఇండియానే ఉంటారు. ఇది చూడపోవడానికి కోసం మేము ఎదురు చూస్తున్నాం అనమాట. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్, అది రేపు మీ పేరు ఉంటుంది అక్కడ, ఓకే. సో రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాను. సో ఐఎమ్ లీడింగ్ ఫెంటాస్టిక్ లైఫ్ స్టైల్. వెంటనే కంపెనీ మాకు యాక్టివ్ ప్రెసిడెంట్ టీమ్ వెకేషన్ ఇచ్చింది. సో యాక్టివ్ ప్రెసిడెంట్ వెకేషన్కి మా సహచరులంతా వెళ్ళాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో చూడండి, ఆ పాజిటివ్ పీపుల్ అంతా ఒక షాట్ ఉంటే ఇక్కడికి మీరు కూడా రావచ్చు. ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటో ఆ లెక్కలు నువ్వు రాసుకుంటే ఒక పేపర్ మీద, ఇప్పుడు ఉన్న కస్టమర్ బేస్ ఏంటి, నాకు అవ్వాల్సిన కస్టమర్ బేస్ ఏంటి, ఇప్పుడు ఉన్న క్వాలిఫైర్స్ ఏంటి, నాకు అవ్వాల్సిన క్వాలిఫైర్స్ ఏంటి, నువ్వు త్వరగా రాసేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ గ్రూప్లో నువ్వు ఉంటావు. నిర్లక్ష్యం చేస్తే ఉండవు, కానీ నువ్వు ఫోకస్ చేస్తే ఉంటావు. కొంచెం ఫోకస్ చేయి నీ పిల్లల కోసం, ఓకే. నువ్వు ప్రేమించే నీ స్పౌస్ కోసం, నీ పేరెంట్స్ కోసం నువ్వు చేయి. నువ్వు ప్లాన్ చేస్తే ఈజీగా ఉంటావు, ఓకే. సో రీసెంట్గా ఎఫ్ఈటీఆర్కి దుబాయ్ వెళ్ళినప్పుడు టైం నా చేతిలో ఉంది, చక్కగా ఫ్యామిలీతో క్వాలిటీ టైం ఎంజాయ్ చేస్తున్నాను. చాలా కలర్ఫుల్ లైఫ్ మారిపోయింది. సో నాది ఎలా మారిపోయిందో మీ అందరూ కూడా అలానే మారిపోతుంది, ఓకే. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మై కోచ్ సుధీర్ గారు. అండ్ రియల్లీ వెరీ గ్రాటిట్యూడ్ టు జ్ఞానరాజు గారు అండ్ హేమాంగ్ పండిట్ అండ్ సింత్యారాజు గారు, రాఖీ పండిట్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ టు మార్క్ యూస్ ఫర్ క్రియేటింగ్ సచ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఆయన ఇట్లాంటిది క్రియేట్ చేయకపోతే
నిజంగా నేను నా కళల్ని సాకారం చేసుకునేవాడిని కాదు, నా సహచరుల కళల్ని సహకారం చేయడానికి నేను హెల్ప్ అయ్యేవాడిని కాదు. ఓకే, సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మార్క్యూస్ గారు. ఓకే, థ్యాంక్ యూ. సో నా స్టోరీ నచ్చింది అనుకుంటే యూ కెన్ గివ్ అ హార్ట్స్ సింబల్స్ ఇవ్వచ్చు మీరు, నచ్చింది అనుకుంటే కనుక. ఓకే, యా. సో ఇప్పుడు మరి ఇలా స్టోరీ నచ్చింది కదా, మరి దీన్ని క్వాలిఫై అవ్వాలన్న ఆలోచన, ఇట్లాగా చేయాలి, ఇట్లానే లైఫ్ సెలబ్రేట్ చేసుకున్న ఆలోచన మీకు కూడా వచ్చి ఉంటుంది కదా. మరి మీకు వచ్చినప్పుడు దీన్ని హెల్ప్ అవడానికి నాకు ఎలాగైతే నేను ఆపర్చునిటీని నాతో సహచరుల్ని, నా కోచెస్ని, దాంతోపాటు నేను క్వాలిఫై అవ్వాల్సింది, నేను నా సహచరులతో కలిపి క్వాలిఫై అవ్వాల్సిన ఈవెంట్స్ నేను ఎలా చూశాను, మరి మీరు ఆ ఈవెంట్ స్ట్రక్చర్స్ని అలానే చూసుకోవాలి. సో ఆల్రెడీ ఒక 6 months మన దాదాపు అయిపోయింది. ఈరోజు మాట్లాడుకున్న టైంకి ఈ సంవత్సరంలో 6 నెలలు అయిపోయింది. కొంతమంది ఏంటంటే నేను చేద్దాము, ఈ నెలలో చేద్దాము, ఈ నెలలో నేను సరిగ్గా ప్లాన్ చేద్దాము అనుకునే లోపల ఇట్లా ఒక 5-6 నెలలు అయిపోయినట్టే సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే ఒక సంవత్సరం చూస్తుండగానే అయిపోతుంది. కరెక్ట్గా ఒక 10 FVPsలో మీరు ఫోకస్ చేయలేదనుకోండి, దాని అర్థం ఏంటి, సంవత్సరానికి ఒక 2-3 FVPsలు ఉంటాయి, అదే 3-4. ఒక 10 FVPs సరిగ్గా నువ్వు ప్లాన్ చేసుకోకపోతే పలు కారణాలతో నువ్వేమైపోద్ది, నీకు తెలియకుండా ఆటోమేటిక్గా 2-3 ఏళ్ళు అయిపోయింది. ఈ 2-3 ఏళ్లలో నువ్వు ప్రెసిడెంట్నే కంప్లీట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఒక 2-3 ఎక్స్ట్రా వేకెన్సీలకి నువ్వు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు అనుకో, ఎక్స్ట్రా వేకెన్సీ ఎన్ని ఉంటుంది సంవత్సరానికి ఒకసారి, అంటే 2-3 ఎక్స్ట్రా వేకెన్సీలు సరిగ్గా ప్లాన్ చేయాల, అయిపోయింది, 2-3 ఏళ్ళు అయిపోయింది. సో మనకి ఇక్కడ దేవుడు 500 ఏళ్ళు, ఒక 1000 ఏళ్ళు ఇవ్వాల, అరే సరదాగా మీరు ఎంజాయ్ చేయండి, పని చేయండి అని. సో మనకి దేవుడు ఇచ్చింది తక్కువ టైం అనుకోండి, తక్కువ సమయంలో పనిని ఎక్కువ ప్రొడక్టివిటీ రాబట్టుకోవాలి. దానికి మనకు బాగా హెల్ప్ అయ్యేది ఏంటంటే కంపెనీ, కార్పొరేట్ మనకి ఇచ్చిన ఏదైతే స్ట్రక్చర్ ఉందో, ఈవెంట్ స్ట్రక్చర్, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, ఐ హోప్ మీకు ప్రజెంటేషన్ కనపడుతుంది అనుకున్నాను. కనపడుతుంది అందరికి? పర్ఫెక్ట్. సో ఆ కార్పొరేట్ ట్రైనింగ్ లో మనకి వచ్చే క్వాలిఫికేషన్స్ ని మనం సరిగ్గా ఫోకస్ చేయమంతే. ఫోకస్ చేస్తే ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ క్వాలిఫికేషన్ అన్నమాట. ఇది హర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్ ఆల్రెడీ 2 సంవత్సరాలు మనకి ప్రాక్టీస్ కూడా చేసాం మనం. ఓకే, నేను మొదటి నెలలోనే ఇది క్వాలిఫై అయిపోయాను. మొదటి నెలలో ఇది క్వాలిఫై అవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు త్వరగా క్వాలిఫై కాబట్టి నువ్వు ఎక్కువ మందిని క్వాలిఫై చేసుకోగలుగుతావు నీ గ్రూప్లో, నీ ఫస్ట్ లైన్స్లో, నీ సెకండ్ లైన్స్లో, నీ థర్డ్ లైన్స్లో. ఎప్పుడైతే నువ్వు నీ క్వాలిఫికేషన్ త్వరగా కంప్లీట్ చేసావో, తద్వారా నీ ఫస్ట్ లైన్లో దాదాపు ఒక 10-12 మంది నీకు ఫస్ట్ లైన్ అయ్యే దానికి ఛాన్స్ ఉంటుంది. అందులోంచి సీరియస్గా వచ్చే కోచ్లు, సీనియర్ కోచ్లు కానీ, ఓకే, నీతో పాటు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ట్రావెల్ చేసే వాళ్ళని మళ్ళీ నువ్వు ట్రైనింగ్స్లో పెట్టగలగాలి. నువ్వు ట్రైనింగ్స్లో పెట్టగలిగితే వాళ్ళ ద్వారా నీ బిజినెస్ నీకు వచ్చే యాక్సలరేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది నీ టీమ్ కల్చర్లో, అంటే ఇప్పుడు మనకి పొద్దున్నే మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు పండగలు అంటే మనకి ఏం చేసేవాళ్ళు, పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గేసేవాళ్ళం మీకు. సో ఆ ముగ్గులో ఏం సైంటిఫిక్ ఉందో తెలియదు, కానీ వాళ్ళకి ఒక ముగ్గు వేసిన తర్వాత కంప్లీట్ చేసినాక వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళు అనుకుంటారు ఇది నేను బాగా కంప్లీట్ చేస్తే నా ఫ్యామిలీకి బాగా మంచి జరిగిద్ది, లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చింది, నైతిగా గడపకు పసుపు రాసుకుంటే పెట్టుకుంటే లక్ష్మీదేవితో వాళ్ళు చూస్తారు దాన్ని. అంటే ఆ పని బాగా చేస్తే తర్వాత పని చేస్తారు. పొద్దున లేచారు కాబట్టి, ఆ ముగ్గులో వేసారు కాబట్టి పిల్లలకి లేకపోతే భర్తకి వాళ్ళకి మంచిగా వండి పెట్టగలుగుతారు. సో మంచి ఉద్దేశంతో వాళ్ళు వండుతున్నారు కాబట్టి అవి తినగానే ఆ ఇంటి నిండా చక్కగా మంచి వాతావరణం నెలకొంటుంది, మంచి పండగ వాతావరణం, తిన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఏవైతే ఆ పండుగలు దేవుణ్ణి తలుచుకుంటారో, ఏదైతే ఆ పండుగల్లో వాట్ ఎవర్ వాళ్ళ విషెస్ ఉంటాయో, అది ఏ కల్చర్ అయినా, సో వాళ్ళు తలుచుకున్న అంటే ఆ కల్చర్ వల్ల వాళ్ళు ఏదైతే చదువుకోవాలనుకుంటారో, వాళ్ళకి ఏదైతే అమ్మాయి పెళ్లి కావాలనుకుంటారో, వాళ్ళు ఏదైతే పంటలు పండాలనుకుంటారో, సీక్రెట్ ఏం చెప్తుంది, మీరు కోరుకునే కోరికలకి బలం చేకూరింది. అంటే ఇట్ వాజ్ అ కల్చర్. సో ఏ కల్చర్లో నువ్వు ఈ ప్రమోషన్స్ని నువ్వు సరిగా తీసుకుంటావో, దానికి ఎంత వాల్యూ ఇస్తావో, ఆ పని నువ్వు ఎంత త్వరగా పూర్తి చేస్తావు. దాని లైనప్ ఏమైందంటే దాని తర్వాత జరగాల్సిన పనులు నీకు, నీ ఆర్గనైజేషన్కి వాళ్ళు కోరుకున్న ఆ డ్రీమ్స్, గోల్స్ రీచ్ అవడానికి అవి చాలా బాగా వాళ్ళకి హెల్ప్ అవుతాయి. నువ్వు ముందు దీన్ని జనవరిలో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు, డిసెంబర్లో కూడా కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే క్వాలిఫికేషన్ పీరియడ్
అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. లోనే చేయగలుగుతాను అన్నప్పుడు ఆ తర్వాత నేను నా ఆర్గనైజేషన్ కల్చర్లో ఇది అలవాటు అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు దీన్ని క్వాలిఫై అవ్వడానికి ఆస్పిరేటింగ్ గా పనిచేస్తున్నారు. సో తద్వారా ప్రతి చోట నాకు లైన్స్ యాడ్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ నా ఫస్ట్ లైన్లో 10-12 కాదు, నా సెకండ్ లైన్లో కూడా ఇది ఆలోచిస్తున్నారు కాబట్టి, నా ఫస్ట్ లైన్ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి అందరి లైన్స్ డూప్లికేట్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే అందరి లైన్స్ డూప్లికేట్ అవుతాయి, మొమెంటమ్ అనేది హ్యాపన్ అయ్యి పిన్స్ చేంజ్ అవడం అనేది కనపడింది. వెదర్ ఇట్ వాజ్ యాక్టివ్ వరల్డ్ టీమ్, వెదర్ ఇట్ వాజ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్, 25 గెట్ టీమ్ ఆర్ మిల్ టీమ్, 75 మిల్ టీమ్, అది కనపడిపోతుంది మీకు. అండ్ ఇట్ లీడ్స్ టు ప్రెసిడెంట్ టీమ్ ఆల్సో. ఆర్గనైజేషన్ మొత్తం ఇదే కల్చర్ దీన్ని క్వాలిఫై కలిగితే. సో కార్పొరేట్ లాస్ట్ టైం మనకి ట్యాప్ టీమ్ మీటింగ్ లో చూపించారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు. సో మీ ట్యాప్ టీమ్ దగ్గర ఆల్రెడీ నెంబర్స్ ఉన్నాయి. నా మీ ఆర్గనైజేషన్ లో వాట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ చేసేది ఏంటంటే ఇది క్వాలిఫై త్వరగా అవ్వండి. అండ్ దీనిలో అడ్వాంటేజ్ ఏంటి, యాక్సెస్ టు ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్స్. మనకి దీనికోసం క్వాలిఫై అయిన వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్స్ ఉంటాయి, అది అందరికి యాక్సెసిబుల్ కాదు. అండ్ అలాగే 2 ఫ్రీ టికెట్స్ వస్తాయి ఎక్స్ట్రా వెకెన్సాకి. ఎక్స్ట్రా వెకెన్సాకి నీ టికెట్ ఫ్రీ అయిపోయింది, ఇది నువ్వు త్వరగా క్వాలిఫై అవ్వగలిగితే. అండ్ అలాగే ఎక్స్ట్రా వెకెన్సాకి నీకు స్పెషల్ సీటింగ్ ఉంటుంది. అండ్ అలాగే $150 పర్ అసోసియేట్, అంటే నువ్వు కొన్ని వర్త్ ఆఫ్ గిఫ్ట్ నువ్వు అక్కడ హెర్బలైఫ్ లీన్ ద్వారా నీకు వస్తాయి ఆటోమేటిక్గా. అండ్ అలాగే నీకు స్పెషల్ ఎంట్రీస్, స్పెషల్ సీటింగ్ లోకల్ ఎఫ్బీబీస్లో కానీ లోకల్ ట్రైనింగ్స్లో కానీ. అండ్ స్పెషల్ రికగ్నేషన్ ఫ్రమ్ సిఇఓ నుంచి రికగ్నేషన్ ఉంటుంది. మీ పేర్లతో ఎవ్రీ మంత్ రికగ్నేషన్ వీడియో రిలీజ్ అవుతుంటుంది. ఏ త్వరగా నువ్వు అచీవ్ చేసుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ కంట్రీలో ఎవరెవరు ఉన్నారో అందరి పేర్లు వస్తాయి. ఓకే. అండ్ అలాగే నువ్వు హెర్బల్ ఫ్రీ ఫ్యామిలీకి స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి, ఆ గిఫ్ట్స్ నువ్వు రెడీమ్ చేసుకోవచ్చు. కొన్ని హూడీస్ కానీ, యాక్సెసరీస్ కానీ, టాబ్లెట్ బాక్సులు కానీ, సిప్పర్స్ కానీ, చాలా రకాలు ఉన్నాయి, నీకు నచ్చి నువ్వు కొనుక్కోవచ్చు. సో ఇవన్నీ నువ్వు కనుక నువ్వు పట్టుకొని నువ్వు నీ ఈవెంట్స్లో తిరుగుతున్నా, నువ్వు ఈవెంట్స్లో నువ్వు క్వాలిఫై అని చూపించినా కూడా ఇది ఇన్స్పిరేషన్గా నువ్వు ఉండి నీ టీంలో కూడా ఇది ఎక్కువ మంది క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే వన్ బై వన్ తెలియకుండా ఎలాగైతే కస్టమర్స్ మనకి కల్చర్లో ఎలాగైతే ప్లాటినం అవ్వాలనుకుంటారో 10 మంది కస్టమర్లు ఎలాగైతే పోటీ పడతారో, కోచ్ లెవెల్లో కూడా నేను 10-12 మందిని చేయాలనే ఒక తపన తాపత్రయంతో నీ ఆర్గనైజేషన్ తెలియకుండానే చాలా అంటే నువ్వు ఊహించావు అంత ఫాస్ట్గా ముందుకెళ్తుంది. సో ఇందాక నేను చెప్పాను కదా, టైం అనేది చాలా వాల్యుబుల్. నువ్వు టైం వేస్ట్ చేసుకున్నావు అంటే ఒక క్వాలిఫికేషన్ అర్థం చేసుకోవడం టైం వేస్ట్ చేసావు నాకు కూడా ఆ టైం వేస్ట్ అయినట్టే. సో నాకు మొదటి సంవత్సరం అట్లా వేస్ట్ అయింది, బట్ ఈ సంవత్సరం మొదటి నెలలోనే కంప్లీట్ చేసుకోగలిగింది. ఓకే. అండ్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది అంటే ఇఫ్ యూఆర్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్, ఇప్పుడు నీ టీమ్ సైజ్ ఒక 30-40 ఉందనుకో, ఈ ఒక్కటి ఫోకస్ చేసి చాలు, నీ టీమ్ సైజ్ ఆటోమేటిక్గా డబుల్ అవుతుంది. ఇప్పుడు యాజ్ ఎ మిలనిటీ నీ టీమ్ సైజ్ ఒక 80-100 అనుకో, ఈ ఒక్క ప్రమోషన్ ఒక 1 year మీద ఫోకస్ చేస్తే అది ఆటోమేటిక్గా డబుల్ అవుతుంది. బిజినెస్ డబుల్ అవుతుంది అనుకో, నీ ఈవెంట్స్కి అటెండీస్ కూడా డబుల్ ట్రిపుల్ అవుతారు. ఓకే. సో ప్రెసిడెంట్ టీమ్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంతమంది కావాలి సార్ ఈ ప్రీమియర్ లీగ్ క్వాలిఫై అయ్యడానికంటే వాట్ ఐ కెన్ రికమెండ్, నువ్వు ప్రెసిడెంట్ టీమ్ అవ్వాలనుకుంటే దాదాపు more than 150-200 పీపుల్ కనుక నువ్వు నీ ఆర్గనైజేషన్ ఇది క్వాలిఫై చేసుకోగలిగితే నువ్వు చూసి వెనక చూసుకొని ప్రెసిడెంట్ టీమ్ ఉంటావు. సార్ నేను మెలనీ టీమ్ అవ్వాలని అంటే నువ్వు ట్రై చేయి, ఒక 80-100 పీపుల్ నువ్వు క్వాలిఫై చేసుకోవాలనుకుంటే నువ్వు మెలనీ టీంలో ఉంటావు. సార్ నేను గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ అవ్వాలి ఇప్పుడు నేను సూపర్వైజర్ మాత్రమే, డెఫినెట్లీ నువ్వు కొత్తగా వచ్చావు, నిన్నే వచ్చావు, నువ్వు జస్ట్ క్వాలిఫైడ్ ట్రైనింగ్ అటెండ్ అయ్యావు, నువ్వు 100% నువ్వు దీని మీద ఫోకస్ చేయి, నువ్వు ఒక 20-30 పీపుల్ని క్వాలిఫై చేసుకో, నువ్వు తెలియకుండా నువ్వు ఒక యాక్టివ్ గెట్టింగ్ పొజిషన్లో నువ్వు ఉంటావు. ఓకే. నాట్ ఓన్లీ గెట్టింగ్. సో ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ప్రమోషన్ అనమాట హెర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్. అందరూ ఐపీఎల్ అంటున్నారు, ఓకే, ఇంకొంతమంది ఇంకోటి ఇంకో క్రికెట్, సినిమా వాళ్ళు ఆడే క్రికెట్ ఉంది, ఇంకోటి ఐపీఎల్ అంటారు, ఇండియా వాళ్ళు ఆడే క్రికెట్ ఉంది కదా, ఇది మనం ఆడే క్రికెట్. ఓకే. ఇందులో నువ్వు అవుట్ అయ్యే పని లేదు, నీకు 12 ఓవర్లు ఉన్నాయి, 12 ఓవర్లు ఎప్పుడైనా కొట్టచ్చు, మొదటి ఓవర్లో కొడితే కొంచెం మజా ఎక్కువ ఉంటుంది నీకు. ఓకే. ఎక్కువ రన్ రేట్ బాగుంటుంది, నువ్వు వినే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలా అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని మనం
ద ఫాస్టెస్ట్ దీన్ని ఎనపల్లి ప్రీమియం లీగ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందాం. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వలవల వెంకట లక్ష్మి గారు, వాళ్ళ టీమ్, అండ్ శ్రీధర్ ఆకేన్ గారు గట్టి. సో ప్లీజ్ గో హెడ్ సార్. వలవల వెంకట లక్ష్మి గారు, వాళ్ళ టీమ్. కెన్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మ్యామ్? Sir, good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్లీజ్ గో హెడ్. Good afternoon, all family members. నా పేరు లక్ష్మీ సత్యనారాయణ అండి. నేను ఈ కమ్యూనిటీకి వచ్చి 2 years అవుతుంది. వెయిట్ లాస్ కోసం వచ్చామండి మేము యాక్చువల్గానే కమ్యూనిటీకి. మా మిస్సెస్, మా డాక్టర్ కూడా ఓవర్ వెయిట్ కారణంగా ఈ కమ్యూనిటీ మాకు పరిచయం అయిందండి. ఈ కమ్యూనిటీ పరిచయం అయిన 6 నెలల్లో మా వైఫ్ 25 kgs వెయిట్ లాస్ అయిందండి. మా పాప కూడా 25 kgs వెయిట్ లాస్ అయింది. నేను కూడా 10 kgs వెయిట్ లాస్ అయ్యాను. 6 నెలల్లో మంచి వెయిట్ లాస్ రిజల్ట్స్, మాకు మంచి రిజల్ట్ వచ్చిందండి. రిజల్ట్ వచ్చాక మా కోచ్, మేము డిస్కౌంట్ గురించే కోచ్ ఆప్షన్ తీసుకున్నామండి. యాక్చువల్గాను అక్టోబర్ నెలలో 50% సూపర్వైజర్కి అచీవ్ అయ్యామని 24లో. అయ్యాక మా కోచ్ బాగుందమ్మా, ఇది బిజినెస్ కూడా బాగుంటుంది, మీరు విజయవాడ ఓ ట్రైనింగ్ ఉంది, సూపర్వైజర్ ట్రైనింగ్ అటెండ్ అవ్వమన్నారు. విజయవాడ సూపర్వైజర్ ట్రైనింగ్ అటెండ్ అయ్యామండి. నీకు అటెండ్ అయినప్పుడు మేము అక్కడ నీకు బ్యాక్ సైడ్ కూర్చున్నాం. ఫస్ట్ ట్రైనింగ్ మాది కార్పొరేట్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ అయ్యాక మా సార్ అడిగారు, ఏంటమ్మా ఎలా ఉంది ట్రైనింగ్ అంటే నాకేం అర్థం అవ్వలేదండి. నేను వెనకాల నాకేం అర్థం అవ్వలేదు, వెనకాల అందరూ కూడా మాట్లాడుకుంటున్నారంటే, మేము ఫ్రంట్ కూర్చోవాలంటే ఏం చేయాలని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, విఐపి సిట్టింగ్ కూర్చుంటే ఫ్రంట్ కూర్చుంటారు. హెచ్పిఎల్ కొత్తగా స్టార్ట్ చేశారు ఇప్పుడే, అయితే 24లో మేము లాస్ట్లో ఉన్నాం కాబట్టి మేము అంత పెద్దగా కుదరదు ట్రై చేయడం అనుకున్నాం. వెంటనే ఈ బిజినెస్ కూడా చేయాలంటే మనం కార్పొరేట్ ట్రైనింగ్స్కి ఎక్కువ అటెండ్ అవ్వాలి, ప్లస్ మనం ఫ్రంట్లో కూర్చోవాలి అనే ఉద్దేశంతో నేను 25th జనవరి నుంచి కూడా హెచ్పిఎల్ ట్రై చేశానండి. ఏప్రిల్ నెలలో 25th హెచ్పిఎల్ కంప్లీట్ చేసుకున్నాను, ప్లస్ యాక్టివ్ వాళ్ళ టీమ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఎప్పుడైతే 10 మంది కస్టమర్స్, 5 కోచ్లు, నీకు 2 సూపర్వైజర్లతోటి నేను హెచ్పిఎల్ కంప్లీట్ చేసుకున్నాను. ఇది నా బిజినెస్ బాగా సపోర్ట్ అయిందండి. అదే ఇయర్లో నేను నాన్ ట్యాప్ టీమ్ కూడా కంప్లీట్ చేశాను. నాన్ ట్యాప్ టీమ్ వెకేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ప్లస్ ఇలాగా కంప్లీట్ చేసుకునే ప్రాసెస్లో మా టీం కూడా బాగా బిల్డ్ అయింది. హెచ్పిఎల్ బాగా సపోర్ట్ అయింది. కానీ ఈ 26లో ఫస్ట్ మంత్లోనే హెచ్పిఎల్ అవ్వాలని నేను గోల్ పెట్టుకున్నాను. ఫస్ట్ మంత్లోనే ఫస్ట్ కార్పొరేట్ రిలీజ్ చేసే ఫస్ట్ పేజీలో టాప్ 10లో నా పేరు ఉండాలని గత అక్టోబర్ నుంచి కూడా నేను బాగా కృషి చేశానండి. అక్టోబర్ నెలలో సూపర్వైజర్ ఎవరైతే ఫస్ట్ హెచ్పిఎల్లో కోచెస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సూపర్వైజర్గా బిల్డ్ చేయడానికి వాళ్ళు బాగా టీం వర్క్ చేయమన్నాను. జనవరిలోనే నేను హెచ్పిఎల్ 26 కంప్లీట్ చేశాను. 10 మంది కోచెస్, 2 సూపర్వైజర్లు. ఇమీడియట్గా నాకు కార్పొరేట్ ట్రైనింగ్స్, ప్రతి ట్రైనింగ్కి అటెండ్ అవుతానండి. ప్రతి ట్రైనింగ్లో కూడా విఐపీలో కూర్చోవాలనే నేను ట్రై చేస్తాను. మా వాళ్ళందరినీ కూడా, మా డౌన్ లైన్, మా ఫస్ట్ లైన్ అందరినీ కూడా నేను వాళ్ళని ఎలిజిబిలిటీ చేయడానికి నేను 100% కృషి చేస్తాను. టికెట్ కూడా కార్పొరేట్ ట్రైనింగ్ ఫస్ట్ డే ట్రైనింగ్ టికెట్ తీసి నేను గ్రూప్లో పెట్టేస్తాను. ఫస్ట్ టికెట్ నేనే పెడతాను మా గ్రూప్లో. ఫస్ట్ టికెట్ నేనే పెడతాను. అలాగే మొన్న ఎల్డిఆర్ టికెట్ కూడా మా కోచ్ టికెట్ తీసి పెట్టేశారు. ఇమీడియట్గా నేను టికెట్ తీసాను, మా డౌన్ లైన్ తీసుకున్నారు. ఇమీడియట్ ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయిన టికెట్స్ అండి, ఎల్డిఆర్ టికెట్స్. అలాగే ఎప్పుడు కూడా ఫస్ట్ డేలోనే నేను టికెట్స్ కూడా తీసుకుంటాను. నాకు హెచ్పిఎల్ అనేది బాగా సపోర్ట్ అయింది. ఎందుకంటే నాకు హెచ్పిఎల్ అనేది మనకి కార్పొరేట్ పెట్టింది మంచి అవకాశం. ఎందుకంటే హెచ్ఓడి పీపుల్స్ మధ్యలో మనల్ని కూర్చోబెడుతుంది. ప్రెసిడెంట్ టీమ్స్ అవునండి, మిల్ టీమ్స్. అలాగా ఒక సూపర్వైజర్ అక్కడ దగ్గర కూర్చోవడం అంటే అది అంత సులువైన పని కాదండి. అది హెచ్పిఎల్ వల్లే నాకు సాధ్యం అవుతుంది అని అనుకుని నేను ఫస్ట్లో నీకు హెచ్పిఎల్ అయిపోయానండి. నీకు యాక్టివ్ వాళ్ళ టీము ఫిబ్రవరి నెలలో నేను కంప్లీట్ చేశాను. ప్లస్ సెకండ్ 26 యాక్టివ్ వాళ్ళ టీమ్ కూడా ఈ నెల కంప్లీట్ అయింది. ఈ నెల కంప్లీట్ అయిపోయింది. ఈ నెల గెట్ టీమ్ కూడా క్లోజ్ చేద్దామనే ప్రయత్నంలో ఉన్నామండి. 8 మంది ఈ హెచ్పిఎల్లో నాకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హెచ్పిఎల్లో సూపర్వైజర్స్ బాగా బిల్డ్ అయ్యారు. నా ఫస్ట్ లైన్ కూడా ఆల్రెడీ హెచ్పిఎల్ క్వాలిఫై అయ్యారు ఫిబ్రవరి నెలలోనే. ఆల్రెడీ 2 ఫస్ట్ లైన్స్ మళ్ళీ హెచ్పిఎల్లో ఆల్రెడీ లైన్లో ఉన్నారు. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఫస్ట్ క్వాలిఫై అయ్యానో వాళ్ళు కూడా నీకు క్వాలిఫై అవుతున్నారు.
ఈ కార్పొరేట్ ట్రైనింగ్ మీ కి ఆర్గనైజేషన్ ఎంతమంది క్వాలిఫైర్ అండి HPL కి? హెచ్పిఎల్ ఫస్ట్ లైన్ ఆల్రెడీ ఫిబ్రవరి నెలలో ఒక క్వాలిఫై అయిపోయారు. ఫిబ్రవరి నెలలో క్వాలిఫై అయ్యారు. మొత్తం కలిపి ఫస్ట్ లైన్, సెకండ్, థర్డ్ మొత్తం కలిపి ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఫస్ట్ లైన్ ఒక క్వాలిఫై అయ్యారండి. ఇంకో ముగ్గురు నెక్స్ట్ మంత్ కానీ నీకు ఆగస్ట్ లోపల ఇంకో ముగ్గురు క్వాలిఫై అయిపోతుంది. ఆల్రెడీ 70% అయిపోయారు వాళ్ళు. నేను అవడం కాకుండా ఏంటంటే ఈ ట్రైనింగ్స్ ఎక్కువ, నేను కార్పొరేట్ ట్రైనింగ్స్ కి ఎక్కువ మందిని ఎలిజిబిలిటీ చేస్తాను, వాళ్ళు ఎక్కువ నేను ఎంగేజ్ చేస్తాను. నా కోచెస్ కానీ ఎవరినైనా సరే కార్పొరేట్ ట్రైనింగ్ ఉందంటే ఫస్ట్ దానికి 80% క్వాలిఫై అవ్వాలి 100%. మొన్న ఈ ఎక్స్ట్రా వేగేజ్ కూడా విఐపి క్వాలిఫై అయ్యానండి, పార్టీ క్వాలిఫై అయ్యాం, HPL క్వాలిఫై అయ్యాం. HPL గిఫ్ట్ కూడా నీకు ట్రావెలింగ్ ఎలిమెంట్స్ కూడా కార్పొరేట్ మనకి ఆల్రెడీ అకౌంట్ లో వేసిందండి మాకు 12,000 చిల్డ్రన్తో. Thanks for your input. Please give him a Thank you, my coach, and thank you, my coach. Thank you, my corporate. Next we have Sridhar Aken. Good afternoon, all Telangana and Andhra Pradesh associates. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ కమ్యూనిటీకి నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చాను. చాలా రకాల గైనిక్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నప్పుడు ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. బెస్ట్ గా 3 months లో హెల్తీగా 10 kgs ఫ్యాట్ లాస్ అయ్యి గైనిక్ ప్రాబ్లం నార్మల్ చేసుకొని హెల్తీ రిజల్ట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నామో 2024 లో మేము అసోసియేట్ గా సైన్ అప్ అయ్యాము. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు. మేము ఉండాలి, అప్పుడే నా లైఫ్ చేంజ్ అవుతుంది, మా ఎంటైర్ గ్రూప్ ని నేను చేంజ్ చేయగలుగుతాను అనే డెసిషన్ నేను ఎప్పుడైతే గట్టిగా తీసుకున్నానో ఆ యొక్క డెసిషన్ లో నాకు ఫస్ట్ కనిపించిన ప్రమోషన్ వచ్చేసి మన బ్యూటిఫుల్ హెర్బలైఫ్ ప్రీమియర్ లీగ్ అన్నమాట. ఇది కంప్లీట్ గా నా లైఫ్ ని చేంజ్ చేసింది, నా ఎంటైర్ గ్రూప్ ని మార్చింది, నా టీమ్ సైజ్ పెంచింది. ఏ విధంగా అంటే ఎప్పుడైతే ఈ HPL ని పట్టుకున్నానో ప్రమోషన్ వచ్చేసి చాలా చిన్నది, అంటే 10 ప్రిఫర్డ్ కస్టమర్స్, 5 అసోసియేట్స్, 2 సూపర్వైజర్స్. ఈ 17 కూడా ఓవరాల్ గా ఫస్ట్ లైన్స్ కాబట్టి నాకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే ప్రిఫర్డ్ కస్టమర్ వాల్యూమ్స్ వచ్చేసి చిన్న చిన్న వాల్యూమ్స్ ఉంటాయి. అక్కడ నుంచి మనం ఎక్కువ మెంబర్స్ కి న్యూట్రిషన్ అనేది పరిచయం చేయడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అసోసియేట్స్ కూడా జస్ట్ 250 వాల్యూమ్ పాయింట్స్ కాబట్టి వచ్చిన అసోసియేట్స్ కి అది ఈజీగా నేను దాన్ని ప్రమోట్ చేయించగలిగాను. అక్కడ నుంచి కూడా టీమ్ బిల్డ్ కావడానికి చాలా బాగా హెల్ప్ అయింది. మెయిన్ గా ఫస్ట్ లైన్ సూపర్వైజర్స్ ఉండడం వల్ల నా బిజినెస్ గ్రోత్ అనేది ఫెంటాస్టిక్ గా ఇంక్రీజ్ అయింది. 2025 లో జస్ట్ 3 months లో నేను HPL అనేది క్వాలిఫై అయ్యాను. ఆ విధంగా మళ్ళీ 2025 లో కూడా 4 months లో నేను ఈసారి HPL క్వాలిఫై అయ్యాను. లాస్ట్ ఇయర్ లో నేను క్వాలిఫై అయ్యి ఒక ఫస్ట్ లైన్ ని HPL క్వాలిఫై అయ్యేటట్టు ప్లాన్ చేశాను. ఇద్దరం కూడా నాన్ టాపింగ్ వెకేషన్ కి క్వాలిఫై అయ్యాము. ఈ 2025 లో నేను క్వాలిఫై అయ్యి నా ఫస్ట్ లైన్ లో ఒకరిని, నా సెకండ్ లైన్ లో ఒకరిని, ఇద్దరు క్వాలిఫై అయ్యేటట్టు మేము వాళ్ళకి హెల్ప్ చేసాము. ఈ 2026 లో ముగ్గురం క్వాలిఫై అయ్యాము. ఓవరాల్ గా ఈ HPL ని పట్టుకోవడం వల్ల నా టోటల్ సూపర్వైజర్స్ వచ్చేసి 24 సూపర్వైజర్స్ ని నేను రిక్రూట్ చేయగలిగాను విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 20 months. అంటే మేము వచ్చి 20 months అవుతుంది. ఈ ప్రాసెస్ లోనే 24 సూపర్వైజర్స్ ని రిక్రూట్ చేయగలిగాము. అందులో ఫస్ట్ లైన్ సూపర్వైజర్స్ 8 సూపర్వైజర్స్ ఉన్నారు. చాలా అంటే చాలా బాగా ఫస్ట్ లైన్స్ ని రిక్రూట్ చేసుకోవడానికి, టీం పెంచుకోవడానికి ఫస్ట్ లైన్స్ ఎక్కువగా కావాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రమోషన్ ని బాగా పట్టుకున్నానో ప్రతి కంపెనీ ట్రైనింగ్ లో నేను విఐపి క్వాలిఫై అవ్వడం, టుగెదర్ గా విఐపి వివిఐపి రికగ్నిషన్స్ తీసుకోవడము, దాంతో పాటు HPL క్వాలిఫై అయినందుకు ఎర్లీ స్టేజ్ లోనే క్వాలిఫై అయినందుకు, అంటే ఫస్ట్ క్వార్టర్ లోనే క్వాలిఫై అయినందుకు టీమ్ ని ఇంకా చాలా మందిని క్వాలిఫై చేయించుకోవడానికి మాకు చాలా టైం ఉంది. ఆ ప్రాసెస్ లో లాస్ట్ మంత్ లో బ్రాండ్ న్యూ గెట్ టీమ్ గా కూడా క్వాలిఫై అయ్యాము. అంటే టీమ్ వాల్యూమ్స్ పెరుగుతున్నప్పుడు, ఆర్గనైజేషన్ వాల్యూమ్స్ పెరుగుతున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ అచీవ్ కావడానికి మాకు సాధ్యమైంది. మా అండర్ లో కూడా వాళ్ళ యొక్క పిన్స్ మార్చుకోవడానికి ఈ యొక్క చిన్న ప్రమోషన్ అనేది చాలా బాగా మాకు హెల్ప్ఫుల్ అయింది. ఇదంతా కూడా మేము ఎవ్రీ మంత్ లోకల్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ, కంపెనీ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల మాకు సింపుల్ ప్రాసెస్ లో చేయగలిగాము.
Thank you, my coach. Thank you, this wonderful system. Thank you, corporate. ఫ్యాంటాస్టిక్ మ్యామ్, ఫ్యాంటాస్టిక్, గ్రేట్ అచీవ్మెంట్స్ అండి. సో రియల్లీ అందరూ హార్ట్ సింబల్ ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళు క్వాలిఫై అవడమే కాదు, ఆ ఈవెంట్స్ ఇంపార్టెన్స్ తెలియజేసి దాన్ని జస్ట్ ఫోకస్ చేయటం వల్ల ఒకళ్ళు యాక్టివ్ బుల్టింగ్ కంప్లీట్ చేసుకొని దే ఆర్ గోయింగ్ టు ద గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్, అండ్ ఇంకొకళ్ళు గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ కంప్లీట్ చేసుకొని దే ఆర్ గోయింగ్ టు 2500 గెట్ టీమ్. అంటే మార్కెటింగ్ ప్లాన్ ని ఒక లీడర్గా ఎలా యూటిలైజ్ చేసుకున్నారో నిజంగా ఫెంటాస్టిక్ అన్నమాట. సో ఎవరైతే ఇంకా మీరు ఫోకస్ చేయలేదో ఫోకస్ చేయండి. సో డెఫినెట్గా అది మీకు హెల్ప్ అవుతుంది ఈ ప్రమోషన్. నెక్స్ట్ వీ హ్యావ్ యాక్టివ్ సూపర్వైజర్ ప్రోగ్రామ్. ఓకే, సో ఈ యాక్టివ్ కెన్ యూ షేర్ మై స్క్రీన్ ప్లీజ్? వస్తుందా సార్? మీరు షేర్ చేయలేదు. ఓకే, సో పర్ఫెక్ట్. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చి యాక్టివ్ సూపర్వైజర్ స్టోన్. ఓకే, సో ఇందాక ఎందుకు హెల్ప్ అవుతుందంటే మనం తెలియకుండానే మనం అంటే మార్కెటింగ్ ప్లాన్లో మీకు ఒక నాకున్న ఎక్స్పీరియన్స్లో ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను. మనం తెలియకుండానే మన ఫస్ట్ లైన్ సెకండ్ లైన్లో ఎవరన్నా యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక చిన్న ఎడిక్షన్ అనమాట. అది షుగర్ ఎలాగైతే ఎడిక్షన్, మనకి పనిచేసే వాళ్ళు యాక్టివ్గా ఉండి వాళ్ళు వర్క్ చేస్తుంటే వస్తుందంతా మన టీమే అనుకొని మనం ఫస్ట్ లైన్ రిక్రూట్ చేయడం మర్చిపోతాం. సో ఎప్పుడైతే ఈ ప్రోగ్రాంలో కనుక మనం ఎవ్రీ ఇయర్ ఎంత త్వరగా వేస్తే అంత త్వరగా క్వాలిఫై అయితే సో మన ఎనర్జీ అన్నెసెసరీ అంటే ఎదిగిన పిల్లవాడి కంటే కూడా ఇంకా ఎదగాల్సిన పిల్లలు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. సో దాని కంటిన్యూషన్ కనుక మీరు దీనికి ప్రోగ్రామ్ కూడా ఫోకస్ చేస్తే సో ఈ క్వాలిఫికేషన్ వచ్చి 3 స్టోన్ యాక్టివ్ సూపర్వైజర్ పిన్, 5 స్టోన్ యాక్టివ్ సూపర్వైజర్ పిన్, అండ్ 7 స్టోన్ యాక్టివ్ సూపర్వైజర్ పిన్, అండ్ 10 స్టోన్ యాక్టివ్ సూపర్వైజర్ పిన్. అక్కడితో కంపెనీ ఆగలేదు. ఇంకా ఏం చెప్తుందంటే క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చాలా ఈజీగా క్వాలిఫై అయిపోతున్నారు. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ 12 స్టోన్ యాక్టివ్ సూపర్వైజర్ పిన్ అండ్ 15 స్టోన్ యాక్టివ్ సూపర్వైజర్ పిన్, అండ్ అలాగే 20 ఫస్ట్ లైన్ స్టోన్ యాక్టివ్ సూపర్వైజర్ పిన్స్. ఇది ఫోకస్ చేయమని చెప్తున్నాను. సో ఇప్పుడు ఎవ్వరు క్వాలిఫై కాంది, ఎవరు కష్టంగా అనుకున్నది కనుక నువ్వు ఫోకస్ చేసి క్వాలిఫై అయితే ఆ క్వాలిఫై తిరిగి నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నువ్వు ఎక్కడో నువ్వు అనుకున్న లెవెల్ ఆఫ్ పిన్ కంటే కూడా నువ్వు ఇంకొక స్టెప్ ముందు ఉంటావు. ఓకే, సో నీ స్టోరీని నువ్వు బిల్డ్ చేయాలనుకుంటే కనుక సో నువ్వు నీ ఫస్ట్ లైన్ రిక్రూట్ చేయడానికి హెచ్ఎల్ని యూజ్ చేసుకొని వాళ్ళని మళ్ళీ నువ్వు ట్రైనింగ్ సెక్షన్లో తెచ్చిపెట్టుకో. లోకల్గా జరిగే ఈవెంట్స్ కానీ వీక్లీ ట్రైనింగ్స్లో కానీ కంపెనీ ఎఫ్ఈబిఎస్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్ట్రా వేకెన్సీలో కానీ నువ్వు తెచ్చి పెట్టుకోగలిగితే వాళ్ళు యాక్టివ్ స్టోన్స్ అవుతారు నీకు. సో 199 మంది ఇది తెలిసినా దీన్ని ఫోకస్ చేయరు. ఓన్లీ 1% పీపుల్ దీన్ని ఫోకస్ చేస్తారు. ఆ 1% పీపుల్లో నువ్వు ఉండడానికి నువ్వు ట్రై చేయి. ఓకే, సో అలా కొంతమంది మనకి యాక్టివ్ స్టోన్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు 3 స్టోన్ యాక్టివ్ స్టోన్స్ కంప్లీట్ చేసుకున్న సుధాకర్ అల్లు గారు ఉన్నారు. అలాగే 3 స్టోన్లో గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ నాగ సుబ్బమ్మ గారు ఉన్నారు. అండ్ అలాగే 3 స్టోన్ యాక్టివ్ సూపర్వైజర్లో పోటు దీక్షా రెడ్డి గారు ఉన్నారు. అండ్ అలాగే 5 స్టోన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు పెన్నుమల్లి కామేశ్వరరావు గారు ఉన్నారు. సో మీరు అందరూ ఏంటంటే కొంచెం టైం బీయింగ్ ఉంది కాబట్టి మీరు ఎంత త్వరగా మీరు మీ స్టోరీని కంప్లీట్ చేస్తే బాగుంటుంది. సో లెట్స్ వెల్కమ్ సుధాకర్ అండ్ అల్లు గారు. గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఇస్ సుధాకర్. ఈ కమ్యూనిటీకి నేను 2020లో కనెక్ట్ అయ్యాను. సూపర్వైజర్గా 2022లో సూపర్వైజర్ అయిపోయాను. చాలా సంవత్సరాలు ఇది వరల్డ్ టీమ్ ఉండిపోయాను. ఆ వరల్డ్ టీమ్ నేను గత 4 years అవుతా ఉంది. ఈ కమ్యూనిటీకి పరిచయం అయిన తర్వాత ఆల్ ట్రైనింగ్స్ అంటే కంపెనీ ట్రైనింగ్స్ కానీ లోకల్ ట్రైనింగ్స్ కానీ వెబినార్లో వచ్చే ట్రైనింగ్స్ కానీ ప్రతి ట్రైనింగ్స్ అటెండ్ అయ్యేవాడిని. అటెండ్ అయ్యేటప్పుడు నాకు హై పర్సనల్ బ్యాలెన్స్ చేయాలనేది నాకు అర్థమైంది సార్. బిజినెస్ లో గ్రో అవ్వాలంటే హై పర్సనల్ బ్యాలెన్స్ అనేది అర్థమైంది. మా ట్రైనింగ్స్ లో కూడా విఐపిగా క్వాలిఫై అవ్వాలన్నా విఐపిగా క్వాలిఫై అవ్వాలన్నా హై పర్సనల్ బ్యాలెన్స్ ఉండేది. దాంతోపాటు ఎంబీబీఎస్ లో కూడా విఐపి మీద గోల్ పెట్టుకున్నాను. నేను లాస్ట్ 6 months నుంచి హై పర్సనల్ బ్యాలెన్స్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. అంటే 5000 బ్యాలెన్స్ చేయడం వల్ల ఎంబీబీఎస్ లో విఐపిగా క్వాలిఫై అయ్యాను. దాంతోపాటు తర్వాత మాస్టర్ క్లాస్ లో కూడా విఐపీ క్వాలిఫై అయ్యాను. దాంతోపాటు మా సిస్టమ్ లో కొన్ని పర్సనల్ సిస్టమ్స్ లో కొన్ని వెకేషన్స్ ఉన్నాయి. దాంట్లో క్వాలిఫై అవ్వడానికి నేను క్వాలిఫై అవ్వడం సార్ ప్రతిసారి విఐపీకే క్వాలిఫై అవ్వాలి ఎందుకు అనుకుంటున్నారు? వివిఐపి గోల్ పెట్టుకుంటున్నాను సార్. నేను వివిఐపి అవ్వలేకపోయినా కానీ విఐపి అనేది కంపల్సరీ అవ్వగలుగుతా ఉన్నాను. అలా ప్రతి ఈవెంట్ లో ఇలా విఐపి క్వాలిఫై అవ్వడం వల్ల
ఇలా లోకల్ సిస్టమ్ లో వెకేషన్స్ క్వాలిఫై అయ్యే ప్రాసెస్ లో నాకు 5,000 బ్యాలెన్స్ అనేది ఈజీగా చేయడం అనేది అలవాటు పడింది. దాంతోపాటు నేను ఎప్పుడైతే హై పర్సనల్ బ్యాలెన్స్ చేస్తా ఉన్నానో మా టీమ్ లో కూడా నాకు ఫస్ట్ లైన్ 4 సూపర్వైజర్స్ ఉన్నారు. దాంట్లో 3 సూపర్వైజర్స్ అనేది యాక్టివ్ అవ్వడం వల్ల ఈ 3 స్టోన్ అనేది నాకు రావడం జరిగింది సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా కోచ్ కి, ట్రైనింగ్ అండ్ సపోర్టింగ్ సిస్టమ్ కి, దాంతోపాటు కార్పొరేట్ కి నేను గ్రాట్యులేట్ తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్స్ టు మై కోచ్. ఫెంటాస్టిక్ అండి. విఐపీతో కాదు వివైపీ కూడా నెక్స్ట్ లెవెల్ పోటీ పడండి. విష్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఫెంటాస్టిక్. చూడండి, వీళ్ళ మాటల్లోనే ఎవరికి ఎంత వీలైతే అంత దూరం క్వాలిఫై అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, వీళ్ళ మాటల్లో ఉన్న విఐపీ వివైపీలోనే ఈ క్వాలిఫికేషన్స్ లోనే ఎంటైర్ బిజినెస్ ఉంది. అది మీరు నోటీస్ చేయండి. నెక్స్ట్ వి హావ్ ఎం నాగసుబ్బమ్మ గారు. నమస్తే సార్. నమస్తే. నా పేరు నాగసుబ్బమ్మ. సో బిఫోర్ న్యూట్రిషన్ నేను టైలరింగ్ ఫ్యాకల్టీగా వర్క్ చేసేదాన్ని. సో ఆ ప్రాసెస్ లో నా హస్బెండ్ కి నేను సపోర్టివ్ గా ఉండాలనేసి ఓవర్ టైం ఎక్కువ సెట్టింగ్ లోనే ఉండడం వల్ల బాడీ బాగా హిట్ అయిపోయి బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయేసి చాలా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండే టైంలో నాకు నా ఫ్రెండ్ న్యూట్రిషన్ సెంటర్ ని పరిచయం చేయించారు సార్. సో నాకు 6 months లో నాకున్న ఆరోగ్య సమస్యలతో పాటు నా కోచెస్ సపోర్ట్ తో నేను 12 kgs వెయిట్ లాస్ అయ్యాను సార్. సో నేను అసోసియేట్ గా మారడానికి కారణం నా పిల్లలు. సో ఎప్పుడైతే నేను సిస్టమ్ ప్రోగ్రామ్స్, లైఫ్ స్టైల్ డే కానీ, అచీవర్స్ డే కానీ సో నేను అటెండ్ అయినప్పుడు అక్కడ స్పీకర్స్ ని చూసినప్పుడు నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఇక్కడ ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది అన్న ఒకే ఒక నమ్మకంతో నేను ఈ ఆపర్చునిటీని చూస్ చేసుకున్నాను. సో డే 1 నుంచి నేను ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి కానీ, సిస్టమ్ ప్రోగ్రామ్స్ కి కానీ, ట్రైనింగ్స్ కి కానీ, కార్పొరేట్ ట్రైనింగ్స్ కి కానీ నేను సెలెక్ట్ అయ్యి అక్కడ దాకా వెళ్ళి నేర్చుకునేదాన్ని సార్. సో ఆ ప్రాసెస్ లో నాకు న్యూట్రిషన్ సెంటర్ పెట్టే ఆపర్చునిటీ వచ్చింది. సో అక్కడ నేను కార్పొరేట్ ట్రైనింగ్ లో ఏవైతే నేర్చుకున్నానో ఫస్ట్ లైన్స్ బిల్డ్ చేయాలి, ఫస్ట్ లైన్స్ ని రిక్రూట్ చేయాలి, సో ఇక్కడ మంచి ఇన్కమ్ ఉంటుంది. సో ఇలా నేను నేర్చుకుంటూ వచ్చాను అనమాట. ఎప్పుడైతే నేను ఫస్ట్ లైన్స్ ని బిల్డ్ చేస్తూ సో ఏదైతే నేను టూల్స్, ఫ్రెష్ పార్టీస్ కానీ, ఇంకా ఇన్విటేషన్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేస్తూ ఫస్ట్ లైన్స్ ని నేను బిల్డ్ చేస్తూ సో నేను నా న్యూట్రిషన్ సెంటర్, నా టీంని తిరుపతి దాకా తీసుకెళ్ళి, అంటే నా కోచెస్ నాయుడు సార్, పుష్ప మ్యామ్, ప్రెసిడెంట్ టీమ్ మెంబర్. సో ఎప్పుడైతే అక్కడ చేసే ప్రోగ్రామ్స్ కి కానీ, ఈవెంట్స్ కి కానీ నా టీంతో అటెండ్ అయ్యేదాన్ని. సో అక్కడ నేను చూసి నేర్చుకొని ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని నేను ఇక్కడ మా ఊర్లో బద్వేల్లో, కడప డిస్ట్రిక్ట్ బద్వేల్లో నేను ప్రతి ప్రోగ్రామ్ ని కాపీ టు పేస్ట్ చేశాను. సో ఎప్పుడైతే నేను ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చానో నా టీం బిల్డ్ అయింది సార్. సో ఎప్పుడైతే టీం బిల్డ్ అయిందో నేను లాస్ట్ 1 year గా 3 Stone లో ఉన్నాను. సో అండ్ దెన్ నేను టీమ్ మెంబర్ గా కూడా సెలెక్ట్ అయ్యాను. అందుకు నా కోచెస్ కి చాలా థ్యాంక్స్ అండ్ కార్పొరేట్ సిస్టమ్ కి కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఫంటాస్టిక్ అమ్మా. నాట్ ఓన్లీ గెట్టింగ్, మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్ 5 Stone 10 Stone మీద ఫోకస్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ కంప్లీట్ మెలనిటీ అండ్ ప్రెస్టీమ్ ఆల్సో. సో విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దీక్షా రెడ్డి గారు. దీక్షా రెడ్డి గారు, కెన్ యూ అన్మ్యూట్ యువర్సెల్ఫ్? లేరా? ఓకే. నెక్స్ట్ వీ హ్యావ్ పెనుమల్లి కామేశ్వరరావు గారు, మెలనిటీ మెంబర్. అన్మ్యూట్ యువర్సెల్ఫ్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రాధా కామేష్, మా హస్బెండ్ కామేశ్వరరావు. ఓకే, నేను ఈ గ్రూప్ కి రావడానికి మెయిన్ రీజన్, బిఫోర్ నేను చాలా అండర్ వెయిట్ లో ఉండేదాన్ని. వెయిట్ గెయిన్ గురించి న్యూట్రిషన్ పరిచయం అయింది. మా కోచ్ గైడెన్స్ ఓవరాల్ గా ఒక 4 months లో 12 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. నాకున్న చాలా ఫెంటాస్టిక్ ఎనర్జీ లెవెల్స్ గెయిన్ చేసుకున్నాను. ది సేమ్ టైం బిఫోర్ నా క్వాలిఫికేషన్ MA B.Ed, నేను స్కూల్లో టీచర్ వర్క్ చేసేదాన్ని. ఇక్కడ నాకు టైం ఫ్రీడమ్, ఓన్ బిజినెస్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నచ్చి కోచ్ ఆప్షన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు మోర్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నప్పుడు అర్థమైంది, ఇక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిజినెస్ క్రియేట్ చేయాలంటే మోర్ ఫస్ట్ లైన్స్ చాలా ఇంపార్టెంట్ అనేది అర్థమయ్యి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, మా సార్ ట్రావెలింగ్ చేస్తుండేవాళ్ళు, వేరే ఏరియాస్ కి 5 cities కాన్సెప్ట్ పెట్టుకొని వేరే సిటీస్ ట్రావెల్ చేస్తుండేవాళ్ళు. పర్సనల్ గా నేను లోకల్ గా టీమ్ స్ట్రాంగ్ చేసుకుంటూ
ఓకే, లోకల్ గా నేను వర్క్ చేస్తూ ఉండేదాన్ని. ఇద్దరం టుగెదర్ వర్క్ చేసుకుంటూ ఫిజికల్ వర్చువల్ ఈ హైబ్రిడ్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేసుకుంటూ అందరినీ కూడా దాంట్లో ఆ సిస్టమ్ కి కనెక్ట్ చేసే వాళ్ళము. ఇలా ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు మంచిగా క్లబ్స్ ను డూప్లికేట్ చేశారు. మా ఫస్ట్ లైన్ లో 5 న్యూట్రిషన్ క్లబ్స్ ఉన్నాయి. ఈ ప్రాసెస్ లో మేము 5 స్టోన్స్ కూడా క్వాలిఫై అయ్యాము. అట్ ది సేమ్ టైం న్యూ మిలియనరీ టీమ్ గా కూడా మేము క్వాలిఫై అయ్యాము. ఈ ప్రాసెస్ లో మాకు మోర్ ఫస్ట్ లైన్స్ ని రిక్రూట్ చేసుకోవడానికి కానీ వాళ్ళతో వర్క్ చేయడానికి మాకు హెచ్పిఎల్ బాగా హెల్ప్ అయ్యింది. అలా వచ్చిన వాళ్ళందరినీ కూడా సిస్టమ్ కి పర్సనల్ సిస్టమ్ లో ఫోకస్ మీట్ రివ్యూ మీట్లు చేస్తూ వాళ్ళని మా పర్సనల్ సిస్టమ్ లో స్ట్రాంగ్ చేసుకుంటూ అలాగే అక్కడి నుంచి తీసుకొచ్చి మేము కామన్ సిస్టమ్ కి కనెక్ట్ చేసాము. కామన్ సిస్టమ్ లో కూడా వాళ్ళు స్ట్రాంగ్ అవుతూ ఏదైతే కార్పొరేట్ సిస్టమ్ లో ట్రైనింగ్స్ ఉన్నాయో వాటికి క్వాలిఫైడ్ చేసాము. దానివల్ల మోర్ మా ఫస్ట్ లైన్స్ లో ఈ ఇయర్ వచ్చేసరికి ఒక యాక్టివ్ వరల్డ్ టీమ్ అట్ ది సేమ్ టైం ఒక ట్యాప్ టీమ్ వచ్చారు. వాళ్ళిద్దరు కూడా కంపెనీ వెకేషన్ నాన్ ట్యాప్ టీమ్ వెకేషన్ కూడా క్వాలిఫై అయ్యారు. ఇలా మాకు ఈ పిన్ అనేది అట్ ది సేమ్ టైం 5 స్టోన్ సూపర్వైజర్ కూడా మేము క్వాలిఫై అయ్యాం సార్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మై కోచ్ కవిత హరికృష్ణ గారు, మై మెంటర్స్ కవిత 1 టైమ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీమ్ కవిత భరత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్. థ్యాంక్ యూ కార్పొరేట్ మాకు ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. Fantastic, ma'am. Super energy. Not only 5 stone, మీరు నెక్స్ట్ 10 stone, 15 stone, 20 stone కూడా కొట్టాలి. త్వరలోనే ప్రెసిడెంట్ కూడా కావాలి. ఓకే, ఫ్యాంటాస్టిక్ మ్యామ్. నెక్స్ట్ వీ హ్యావ్ దీక్ష రోమిత్ గారు వచ్చారు లైన్ లోకి. సో ప్లీజ్ గో హెడ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ దీక్ష. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. దిస్ ఇస్ డాక్టర్ రోమిత్. మేమిద్దరం డెంటల్ డాక్టర్స్ బ్యాక్గ్రౌండ్. నేను ఈ కమ్యూనిటీలో 32 kilos వెయిట్ లాస్ రిజల్ట్స్ తీసుకున్నాను. నేను ఈ కమ్యూనిటీలో 10 kgs వెయిట్ లాస్ రిజల్ట్స్ తీసుకున్నాను. హెల్త్ బెనిఫిట్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇద్దరం చాలా హెల్త్ రిజల్ట్స్ ఎంజాయ్ చేస్తూ మేము ఇప్పుడు ఇద్దరం కూడా ఫుల్ టైం హెర్బల్ లైఫ్ కోచెస్ లాగా వర్క్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మోర్ ఫస్ట్ లైన్స్ ని క్రియేట్ చేసే కొద్దీ మన సక్సెస్ డిపెండ్ అయి ఉంటది అని మా కోచెస్ నుంచి మేము నేర్చుకున్నాము. అలా మేము మోర్ ఫస్ట్ లైన్ కన్జ్యూమర్స్ ని క్రియేట్ చేస్తూ అందులో కోచ్ ఆప్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని డెవలప్ చేస్తూ న్యూ సూపర్వైజర్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాము. అలా మేము ఒక ఫస్ట్ లైన్ 10 సూపర్వైజర్స్ ని క్రియేట్ చేస్తే అందులో 3 people యాక్టివ్ గా ఉన్నారు. అలా 3 stone యాక్టివ్ సూపర్వైజర్ లాగా మేము క్వాలిఫై అయ్యాము. అండ్ ప్రెసెంట్ మేము గెట్ టీమ్ పొజిషన్ లో ఉన్నాము. అండ్ మేము ఫస్ట్ యాక్టివ్ సూపర్వైజర్స్ లాగా క్వాలిఫై అయ్యే కొద్దే మేము మా టీమ్ కి సేమ్ టీచ్ చేయగలుగుతాం. కాబట్టి మేము ఒక బేస్ ఆఫ్ 15 to 20 కన్స్యూమర్ బేస్ ని మేము మెయింటైన్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ మోర్ దాన్ 5,000 వాల్యూమ్ పాయింట్స్ ప్రొడ్యూస్ చేస్తూ మేము ప్రెసెంట్ విఐపి లాగా క్వాలిఫై అవుతున్నాము అన్ని ట్రైనింగ్స్ లో. అలా మేము సేమ్ మా టీమ్ కి కూడా టీచ్ చేయగలుగుతున్నాము. అండ్ మా నెక్స్ట్ గోల్ వచ్చేసి 5 stone యాక్టివ్ సూపర్వైజర్ అండ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ అవర్ నెక్స్ట్ లెవెల్స్. థ్యాంక్స్ టు మై కోచెస్ అవినాష్ sir and Prasanna madam. My sincere gratitude for my coaches. Thanks to my coaches Avinash sir and Prasanna. Thanks to Marcus. Thanks to training and support system. Thank you corporate. Thank you sir. పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్. నాట్ ఓన్లీ 5 stone, ఇట్లానే 10 stone, 15 stone ప్లాన్ చేయండి. డెఫినెట్ గా ప్రెసిడెంట్ టీం కూడా అయిపోతుంది. ఫెంటాస్టిక్ ఎనర్జీ అండి. చూడండి, చాలా మంది మనకి మంచి టెస్టిమోనీ ఇచ్చారు. సో నిజంగానే చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్ ఉంది. ఒకళ్ళు సింపుల్ బ్యాక్గ్రౌండ్, ఓకే, ఒకళ్ళు టీచర్ బ్యాక్గ్రౌండ్, ఒకళ్ళు టైలర్ బ్యాక్గ్రౌండ్, ఒకళ్ళు డాక్టర్ బ్యాక్గ్రౌండ్. సో చూడండి, మనం పని చేయాలి అనుకుంటే అంటే కారణం చెప్పాలంటే టీచర్ గారు కారణం చెప్పొచ్చు, డాక్టర్ గారు కారణం చెప్పొచ్చు, అలాగే టైలరింగ్ లో ఉన్న వారు కూడా కారణం చెప్పొచ్చు. బట్ వీళ్ళందరూ వాళ్ళ ఎక్స్క్యూజెస్ ని దాటుకొని ముందుకు వచ్చి మనకి దారి చూపిస్తున్నారు. మేము చేయగలిగితే మీరు కూడా చేయొచ్చు అని. ఇక్కడ thousands of people ఉన్నారు. మనకు వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు అంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళు ఈ చిన్న క్వాలిఫికేషన్స్ అని వదిలేయలేదు. వాళ్ళు ఫోకస్ చేశారు అండ్ వాళ్ళు దాన్ని అచీవ్ చేశారు. అండ్ ఇంకా అచీవ్ చేయనే కొన్ని పిన్స్ ఉన్నాయి మన కళ్ళ ముందు, విచ్ ఈజ్ అంటే కొంతమంది అయ్యి ఉంటారు ఆల్రెడీ, ఈ ప్యానల్లో లేరు కానీ. బట్ ఇంకా క్వాలిఫై అయిన పిన్స్ ఏమున్నాయంటే మన దగ్గర ఇక్కడ యాక్టివ్ సూపర్వైజర్ స్టోన్స్ లో 15 stones ఉన్నాయి, 20 stones ఉన్నాయి. అవి కూడా మనం అవ్వచ్చు. ఓకే, అండ్ అలాగే ఈ యాక్టివ్ సూపర్వైజర్ స్టోన్ క్వాలిఫికేషన్ జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో ఉంటుంది. 3 months కనుక మీరు 2,500 వాల్యూమ్ పాయింట్స్ 3 consecutive months కనుక కంప్లీట్ చేస్తే యాక్టివ్ సూపర్వైజర్ పిన్ మీరు క్వాలిఫై అవ్వచ్చు. ఈ క్వాలిఫైర్స్ కి ఒక యాక్టివ్ సూపర్వైజర్ పిన్ మీకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ తో పాటు పిన్ మీకు ఇంటికి వస్తుంది. ఇది ఒక బ్యూటిఫుల్ అచీవ్మెంట్. ఇది అచీవ్ చేసిన తర్వాత దీని నెక్స్ట్ క్వాలిఫికేషన్ అచీవ్ చేయడానికి ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ యాక్టివ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ 2026.
సో కంపెనీ ఏంటంటే మనలందరినీ యాక్టివ్ ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చిన తర్వాత చాలా మంది నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఇది క్వాలిఫై అవ్వాలనుకుంటున్నాం సార్ అని. సార్ మీలో ఎంతమంది ఉన్నారో క్వాలిఫై అవ్వడం నాకు తెలియదు. సో స్టిల్ ఇఫ్ యూఆర్ ఎ సూపర్వైజర్, ఇది నీ చెక్ లిస్ట్లో ఉండాలి. ఓకే, నీ బకెట్ లిస్ట్లో ఉండాలి. ఇది నేను క్వాలిఫై అయ్యి తీరాలి. బ్యూటిఫుల్ పిన్ ఉంటుంది, రెడ్ కలర్ పిన్. గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ అయినాక నువ్వు కన్సిక్యూటివ్గా కనుక కొత్త టీమ్ అయినా కూడా నువ్వు ఒక దాదాపు 8 నెలలు యాక్టివ్గా నువ్వు 1000 రాయల్టీ పాయింట్స్ పిక్ చేస్తే ఎనీ మంత్స్ కన్సిక్యూటివ్ వస్తలేదు. 8 నెలలు కనుక మొత్తం ఇయర్లో 2026లో 8 నెలలు నువ్వు 1000 వాల్యూమ్ రాయల్టీ పాయింట్స్ అచీవ్ చేయగలగాలి. అలాగే నీ పర్సనల్గా 3500 వాల్యూమ్ పాయింట్ చేసుకోవాలి. అండ్ అలాగే 12,000 రాయల్టీ పాయింట్స్ క్యూములేటివ్ కంప్లీట్ చేసుకున్నా కూడా ఇది నువ్వు క్వాలిఫై అవుతావు. అండ్ అలాగే కొత్తగా గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ అయిన తర్వాత నువ్వు ప్రతి నెల 1000 రాయల్టీ అండ్ అలాగే 3,500 అవ్వకుండా తక్కువ కాకుండా చూసుకుంటే నువ్వు దీనికి క్వాలిఫై అవుతావు. ఇది క్వాలిఫై అయితే ఏంటి నీకు వస్తుంది? స్పెషల్ రికగ్నేషన్ ఫ్లైట్ వస్తుంది. సో రికగ్నేషన్ డ్యూరింగ్ రీజనల్ FEBSలో నేను స్పెషల్గా రికగ్నైజ్ చేస్తారు. అండ్ అలాగే నీకు స్పెషల్ సీటింగ్ ఉంటుంది LDRలో. లీడర్షిప్ రిట్రీట్ ఉంది కదా 2027 జైపూర్లో, అద్భుతంగా జరగబోతుంది. ఆల్రెడీ నువ్వు క్వాలిఫై ఆల్రెడీ టికెట్ ఉందంటే నువ్వు అదృష్టవంతుడివి. అక్కడ నీకు స్పెషల్ సీటింగ్ అంటారు, స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉంటాయి నువ్వు కూర్చోడానికి. అందరికి కాదు, ఇది యాక్టివ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్కి. గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ అవుట్ వేరు, యాక్టివ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ అవుట్ వేరు. ఓకే, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ పిన్. అండ్ నెక్స్ట్ దే హ్యావ్ యాక్టివ్ మిలినియర్ టీమ్ రిట్రీట్. ఎలాగైతే ఇప్పుడు ప్రెసిడెంట్ టీమ్స్కి మాకు రిట్రీట్ ఇచ్చారో, మొన్న ఎలాగైతే ఏమంటారు ఫిలిప్పీన్స్ వెళ్ళాము, రేపు పొద్దున కంపెనీ మళ్ళీ మమ్మల్ని మాల్దీవ్స్ తీసుకెళ్తుందో, అలాగే మిలినియర్ టీమ్స్ కూడా యాక్టివ్ మిలినియర్ టీమ్ అయిన వాళ్ళకి ఒక స్పెషల్ రివార్డ్స్, స్పెషల్ ప్లేస్కి కంపెనీ ప్లాన్ చేస్తుంది. దీని క్వాలిఫికేషన్ ఏంటి? జస్ట్ నువ్వు వాట్ ఎవర్ 4,000 రాయల్టీ నువ్వు అచీవ్ చేసావో ఆ 4,000 రాయల్టీ కంప్లీట్ చేసుకోవాలి ఎవ్రీ మంత్. అండ్ అలాగే 3,000 పర్సనల్ వాల్యూమ్ చేసుకోవాలి. అండ్ ఇది అవుట్ ఆఫ్ 12 months నువ్వు 12 నెలలు కంప్లీట్ చేయాలి. అండ్ అలాగే దాంతోపాటు ఎంటైర్ వాల్యూమ్ పాయింట్ 48,000 రాయల్టీ పాయింట్స్ అక్యుములేట్ చేసుకోవాలి ఎంటైర్ ఇయర్లో. అండ్ దాంతోపాటు కంపల్సరీ ఒక 10% ROని కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. చూడండి, మన గురించి మనం పట్టించుకోకపోయినా కన్నా తల్లిలాగా కార్పొరేట్ పట్టించుకుంటుంది. మనం బాగుండాలి, ఒక 10% ఇంక్రిమెంటల్ అవ్వాలని. మనం దాకా 10% ఇంక్రిమెంటల్ పర్సనల్ వాల్యూమ్ మనం చూసాం. బట్ ఇప్పుడు రాయల్టీలో కూడా కనపడుతుంది. చూడండి, ఒక 10% మీరు అక్కడే ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. మీరు ఆల్రెడీ డైమండ్ అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది కంపెనీకి. ఏదో చిన్న ఏమంటే నిర్లక్ష్యమో లేకపోతే చిన్న ఫోకస్ లేదనే పట్టుకుంటుంది మిమ్మల్ని. దానికి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీరు HPL దగ్గర నుంచి పట్టుకుంటే ఇది ఈజీగా స్టార్ట్ అయింది. HPLలో కొత్త లైన్స్ వస్తాయి, కొత్త కోచెస్ వస్తారు, కొత్త కోచెస్ మళ్ళీ ఈ HPLకి యాక్టివ్ సూపర్వైజర్ పోటీ పడతారు. సో తద్వారా నీ రాయల్టీ ముందుకెళ్తుంది. సో ఇది కనుక నువ్వు అచీవ్ చేస్తే సో డెఫినెట్గా నీకు క్వాలిఫైర్స్ విల్ బీ ప్రొవైడెడ్ విత్ ద ఎయిర్ ఆర్ గ్రౌండ్ ట్రావెల్ యాజ్ అప్లికబుల్ టు ద సెలెక్టెడ్ డెస్టినేషన్. బ్యూటిఫుల్ డెస్టినేషన్ సెలెక్ట్ చేస్తుంది, మీ అందరినీ తీసుకుపోయి ఫెంటాస్టిక్ వెకేషన్ కానీ ఫెంటాస్టిక్ రిట్రీట్ కానీ ప్లాన్ చేస్తుంది మీ కంపెనీ. సో నువ్వు దాన్ని క్వాలిఫై కూర్చోవాలి. ఇది మళ్ళీ అందరిలా కాదు, అందరు గెట్ టీంలు ఉంటారు, అందరు మిల్ టీంలు ఉంటారు కాదు, నువ్వు స్పెషల్. సో నీ గురించి ప్లాన్ చేశారనమాట ఇది. అండ్ సార్ నీ కొత్తగా మిలియన్ టీమ్ అయితే ఏంటి నా పరిస్థితి? నువ్వు కొత్తగా మిలియన్ టీమ్ అయిన తర్వాత నువ్వు నీ 4,000 రాయల్టీ మిస్ కాకుండా ఆ ఇయర్లో ఎన్ని నెలలు ఉంటే అన్ని నెలలు నువ్వు కంప్లీట్ చేసుకోవాలి న్యూ మిలియన్ టీమ్కి. సో చూడండి, న్యూ మిలియన్ టీమ్ మెంబర్స్ హూ క్వాలిఫై డ్యూరింగ్ ద క్వాలిఫికేషన్ పీరియడ్ మస్ట్ అచీవ్ 4,000 ఆర్ వాల్యూమ్ రిబేట్ పాయింట్స్ డ్యూరింగ్ ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్ విత్ ద 3,000 టోటల్ వాల్యూమ్ పాయింట్స్ డ్యూరింగ్ ద క్వాలిఫికేషన్ పీరియడ్. అంటే నీ పర్సనల్ 3,000 తగ్గకుండా చూసుకో, నీ రాయల్టీ 4,000 తగ్గకుండా చూసుకో. న్యూ మిలియన్ టీమ్ who have completed qualification in November, December month. సార్ నేను నవంబర్ డిసెంబర్లో కంప్లీట్ అయితే ఏంటంటే నా పరిస్థితి? ఇట్ వాస్ సో సింపుల్. You should have above minimum 4,000 volume rebate points for the next 2 months subsequently. అంటే ఆ 2 నెలలు కంప్లీట్ చేసుకుని సరిపోయింది. సో చిన్న పదాలే, చిన్న పాయింట్లే నీకోసమే రాశారు, నీకోసం డిజైన్ చేశారు నీ పైన ఉన్న మెంటర్స్ వీళ్ళందరూ కలిసి, కార్పొరేట్ కలిసి. సో అది నువ్వు అచీవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఈ సంవత్సరంలో చూద్దాం ఎంతమంది ఈ రిట్రీట్లో వాళ్ళ సంతోషాన్ని డబుల్ ట్రిపుల్ చేసుకుంటారు. నేను నిజంగా చాలా మందిని అక్కడ చూడాలని కోరుకుంటున్నాను మీ అందరినీ. సో అందరూ క్వాలిఫై అవ్వండి. నెక్స్ట్ వీ హ్యావ్ యాక్టివ్ ప్రెసిడెంట్ టీమ్ రిట్రీట్ 2026 ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు. కొత్త ప్లేస్లోకి ఏమంటారు
మాల్దీవ్స్ లాంటి ప్లేస్ అని. సో చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. ఆల్రెడీ నేను 3 సార్లు వెళ్ళాను, బట్ ఇది ఓన్లీ ఫర్ ప్రెసిడెంట్ టీమ్స్, అంటే ప్రెసిడెంట్ కూడా మళ్ళీ యాక్టివ్ ప్రెసిడెంట్ టీమ్స్. సో దీని క్వాలిఫికేషన్ ఏంటి? ఓపెన్ టు ఫుల్లీ క్వాలిఫైడ్ ప్రెసిడెంట్ టీమ్ మెంబర్, సూపర్వైజర్ అని పోతుంది చూడండి. అంటే సూపర్వైజర్ కూడా ప్రెసిడెంట్ టీము, పైన తదాస్ దేవతలు ఉంటారు, అందుకే అట్లా పదాలు వస్తూ ఉంటాయి. సో ఓపెన్ టు ఫుల్లీ క్వాలిఫైడ్, ఓపెన్ టు ప్రెసిడెంట్ టీమ్ మెంబర్స్ అనమాట. So as of May of 2026, who achieved 10,000 royalty points in 10 different months, any months out of 12 months during the qualification period, should have accumulated 1,20,000 royalty points during the qualification period. An average royalty point must be equal to more than 10,000 within the 12 months qualification period. Okay, or open to newly qualified president team member during the qualification period who achieved 10,000 royalty points and during the remaining qualification period. Same ఇందాకలాగే చివరి నెలలో కనుక అయితే ఇంక 2 నెలలు ఖాళీగా ఉంటే ఆ 2 నెలలు ఈ 10,000 రాయల్టీ పాయింట్స్ చేస్తే సరిపోతుంది. సో వీళ్ళకి 2,500 చేయాలని చెప్పలేదు, ఎందుకు అంత పెద్ద చేస్తున్నప్పుడు దాని గురించి అప్రస్తుతం కాబట్టి వాళ్ళు చేయకుండా ఉంటారని చెప్పి అది రాయలేదు. ఎందుకంటే అప్పటికి మీ ఆలోచన లక్షల్లో జరుగుతుంది కదా, ఎక్కడో ఉంటారు కాబట్టి. సో మీ గురించి సింపుల్గా ప్లాన్ చేశారు. యు ఆర్ యాక్టివ్ ప్రెసిడెంట్ టీమ్. డెఫినెట్గా మీరు చూడండి, సూపర్ ఎనర్జీ అక్కడ కనపడుతుంది. అక్కడికి వెళ్ళాలన్న కోరిక ప్రతి సూపర్వైజర్కి, ప్రతి ఓల్డ్ టీమ్కి, ఓకే, ప్రతి గెట్ టీమ్కి ఈ రోజు నుంచే మన మనసులో విత్తనం పడిపోతుంది. నేను ఉంటే అది అలా ఉండాలనే విషయం. సో నిజంగా మీ అందరికీ ఫుల్లీ క్వాలిఫైడ్ సూపర్వైజర్ కూడా తన మైండ్లో ఇది పెట్టుకొని, అందుకే బిజినెస్ని క్వాలిటీగా బిల్డ్ చేయాలి. ఏదో ఈ నెల గురించో లేకపోతే ఏదో ఈ 2 నెలల గురించో కాదు. ఓకే, ఈ బిజినెస్ చేస్తే మన పిల్లల తరాలు కూడా బాగుండే గురించి చేస్తాం. అది ఆలోచించి చేయాలి, చేసే పని క్వాలిటీగా చేయాలి. కాబట్టి సో మీ బకెట్ లిస్ట్ ఫస్ట్ నుంచే ఇది మైండ్లో పెట్టుకొని వర్క్ చేయండి. ఓకే, సో మాల్దీవ్స్ ప్రతి ఒక్కళ్ళు అంటే మీ స్పౌస్కి అంతకంటే మంచి గిఫ్ట్ ఏమి ఇస్తారు. అండ్ ట్రస్ట్ మీ, నేను కంపెనీ ఎలాంటి వెకేషన్ 3 సార్లు వెళ్ళాను మాల్దీవ్స్. అట్లా అంటే వాళ్ళు ట్రీట్ చేసినట్టుగా ఇంకెవరు చేయరు. ఓకే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విల్లా. నువ్వు సముద్రంలో దిగి స్నానం చేస్తుంటే స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ ఉంటావు, ఆ స్విమ్మింగ్ పూల్ సముద్రం అంత ఉంటుంది. ఓకే, ఏకాంతంగా నువ్వు ఒక్కడే ఉంటావు. ఓకే, నువ్వు నీ ఫ్యామిలీ. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ వెకేషన్. నువ్వు మిస్ చేసుకోకూడని వెకేషన్స్ ఇవన్నీ కూడా. కంపెనీ తీసుకెళ్ళేది వేరు, మళ్ళీ నువ్వు వెళ్ళేది వేరు. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. దగ్గరగా ఉన్నవాళ్ళు ప్లాన్ చేయండి. అండ్ అలాగే సో వీ హ్యావ్ అనదర్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ వెకేషన్ కంపెనీ ఏం ప్లాన్ చేసింది మీ గురించి ఇంకా అనౌన్స్ చేయకపోవచ్చు, బట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, దాదాపు 5 నెలల్లో ఉన్నాం. సో ఇట్ వాజ్ సింపుల్. ఇందాక ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నారు, నేను విఐపి అండి, వివైపి క్వాలిఫైన్. ఎవరైతే ఇది చెప్పిస్తున్నారో విఐపి అండ్ వివైపి, వాళ్ళు నిజంగానే విఐపి అండ్ వివైపి వాళ్ళు ఈ వెకేషన్స్ క్వాలిఫై అవడం చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ 25,000 అండ్ అబోవ్ వాల్యూమ్ పాయింట్ చేయగలిగిన వాళ్ళు ఆల్రెడీ చేశారు అంటే వాళ్ళు చాలా ఈజీగా క్వాలిఫై అవుతారు. దీన్ని సార్ నేను ఇంకా ప్లాన్ చేయలేదండి. యూ హ్యావ్ టు ప్లాన్. నువ్వు ప్లాన్ చేయకపోవడానికి ఫెయిల్ అవ్వకూడదు. ఓకే, నువ్వు సరిగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా క్వాలిఫై అవుతావు. అట్లీస్ట్ ఎప్పటి నుంచి అయినా యూ స్టార్ట్ డూయింగ్ హైయెస్ట్ పర్సనల్ వాల్యూమ్ పాయింట్. నీ కస్టమర్ బేస్ని పెంచుకో. ఓకే, నీ ఏమంటారు కస్టమర్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ని పెంచుకో. మార్కెట్ ఇట్ వాజ్ వెరీ పాజిటివ్. నువ్వు వెళ్ళి వర్క్ చేయి. డెఫినెట్గా నీ టీంకు నీకు ఎక్కువ కస్టమర్ బేస్ ఉంటుంది. ఇది కేవలం ఇది రాయల్టీతో మాట్లాడేది కాదు, నీ పర్సనల్ వర్క్ గురించి మాట్లాడేది. సో అలాగే నీ ఫస్ట్ లైన్లో ఎట్టి పరిస్థితుల్లో 70% ఫస్ట్ లైన్ డౌన్ లైన్ రిడక్షన్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో. అండ్ ఫస్ట్ లెవెల్ క్వాలిఫై అవ్వాలంటే 75,000 వాల్యూమ్ పాయింట్, సెకండ్ లెవెల్కి 85,000, థర్డ్ లెవెల్కి 1 lakh, లెవెల్ 4కి 1,10,000. అదృష్టం ఏంటంటే యాక్టివ్ వరల్డ్ టీమ్ కనుక ప్లాన్ చేసుకుంటే, ఓకే, ఒక ఫస్ట్ టైం, సెకండ్ టైం, 3 times కనుక యాక్టివ్ వరల్డ్ టీమ్ ప్లాన్ చేసుకుంటే, సో ఫస్ట్ టైం మినిమం క్వాలిఫై అవ్వాలి. ఈ వెకేషన్ క్వాలిఫై అవ్వాలంటే కనీసం 2 times యాక్టివ్ వరల్డ్ టీమ్ ప్లాన్ చేస్తే నువ్వు 5,000 బోనస్ వెకేషన్ పాయింట్స్ అదనంగా వస్తాయి. బట్ 3 times యాక్టివ్ వరల్డ్ టీమ్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా వెకేషన్ మైండ్లో ఉన్న వాళ్ళు 3 times ప్లాన్ చేస్తారు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు నేను ఫస్ట్ టైం మిస్ అయిపోయినా అనుకుంటారు. అలా నేను చాలా మందిని చూశాను. ఆ తర్వాత కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది వాళ్ళకి. సో 3 times ప్లాన్ చేసుకొని 15,000 బోనస్ పాయింట్స్ వాళ్ళు అచీవ్ చేస్తారు. పైగా మళ్ళీ ఇక్కడ కూడా కంపెనీ ఏం పెట్టింది, దీనికి హెర్బల్ లైఫ్ ప్రీమియర్ లీగ్ని మీకు స్పెషల్ బోనస్ పాయింట్స్ ఇస్తుంది. అన్ని లెవెల్స్ వాళ్ళు
earn 1000 bonus points on every first line HPL 2026 qualifiers ఉంటే కనుక ఫస్ట్ లైన్ ఉంటే కనుక ఎవ్రీ క్వాలిఫైర్కి 1000 బోనస్ పాయింట్స్ ఇస్తుంది. అండ్ ఎర్న్ మాక్సిమం 5000 బోనస్ పాయింట్. అంటే నీ ఫస్ట్ లైన్లో హెచ్పిఎల్ క్వాలిఫైర్స్ 5 దగ్గర ఉంటే 5000 బోనస్ పాయింట్స్ నువ్వు అదనంగా కూడా దీంట్లో తీసుకోవచ్చు. ఈచ్ క్వాలిఫైర్ మస్ట్ పర్సనల్లీ క్వాలిఫై హెచ్పిఎల్ 2026 టు ఎర్న్ దిస్ హెచ్పిఎల్ బోనస్ పాయింట్. నువ్వు కూడా క్వాలిఫై అవ్వాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నువ్వు ఆడాలి, నువ్వు గెలవాలి, నీ ఫస్ట్ లైన్ కూడా దగ్గరుండి నువ్వు ఆడించాలి, వాళ్ళు ఆడాలి, వాళ్ళు గెలవాలి. ఇట్ వాస్ అ విన్ విన్ సిచ్యువేషన్. సో చక్కగా అందరూ కలిసి క్వాలిఫై అవుతారు. ప్రతిదీ నీకు బోనస్ పాయింట్స్ కానీ స్పెషల్ బోనస్ పాయింట్స్ కానీ నీ ఫ్యామిలీ వెకేషన్ రిపోర్ట్స్ నీకు ఎంజాయ్ చేస్తావు. ఇది ఓవరాల్గా ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది బిజినెస్ అంతా కూడా ఓవరాల్గా. యువర్ పర్సనల్ వాల్యూమ్ నథింగ్ బట్ రేపు పొద్దున నీ రాయల్టీ. ఈ రోజు నీ పర్సనల్ వాల్యూమ్ నీ స్పాన్సర్కి రాయల్టీ, ఈ రోజు పర్సనల్ వాల్యూమ్ రేపు పొద్దున నీ రాయల్టీ. నీ రాయల్టీ పాయింట్స్ ని చిన్న చిన్న విత్తనాలు వేసి, అంటే విత్తనం వేయగల పంట రాదు. ఈ రోజు నువ్వు వేసే విత్తనం, ఈ 2026 వేసే విత్తనం 27లో నీకు పంట వచ్చింది. 2010లో అంటే 2010లో నేను వెకేషన్ వేసిన విత్తనం 2011 జనవరిన నాకు ప్రెసిడెంట్కి పంట చేరుకొచ్చింది. చాలా మందికి ఇది అర్థం కాదు. నేను ఎందుకు చేయాలి పర్సనల్ వాల్యూము, నా పర్సనల్ వాల్యూము స్పాన్సర్ కలిసింది, లేదా నా పర్సనల్ వాల్యూము నాకు ఓవర్గా నాకు ఉపయోగపడదాం అనుకుంటారు. నువ్వు యాజ్ ఎ లీడర్గా చేస్తేనే కదా నేను డెవలప్మెంట్ డూప్లికేట్ చేసేది. సో డూప్లికేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వాట్ ఎవర్ యూ డూ అదే నీ డౌన్లైన్ కూడా రిప్లికేట్ అవుతుంది. సో ఇట్ వాస్ అ వెరీ సింపుల్ థింగ్. నీ ఫ్యామిలీకి నువ్వు ఈ వెకేషన్ 80% మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వీ హ్యావ్ అ ఫ్యూచర్ బిజినెస్ బిల్డర్ స్కూల్. ఓకే, సో మనందరం మన ఈవెంట్స్ అన్ని ప్లాన్ చేసుకుంటాం, పర్ఫెక్ట్ చేస్తాం. బట్ మన చేతిలో లేనిది ఏంటంటే కంపెనీ వాళ్ళు డిజైన్ చేసింది. నువ్వు ఇవాళ సరిగా ఫోకస్ చేయకపోతే అనౌన్స్ చేసిన గంట 6 గంటలకే టికెట్లు అయిపోతున్నాయి. ఇందాక చెప్తున్నారు కదా క్వాలిఫైర్స్, సార్ నేను టికెట్ కొన్నాను, మా సార్ కొని పెట్టేశారు, నేను కొనేసి పెట్టేశాను. నిజంగా ఫ్యాంటాస్టిక్ థింగ్. గంటల్లో అయిపోతుంది. ఫస్ట్ ఎఫ్ఈబిఎస్ టికెట్లు ఆల్రెడీ అయిపోయినాయి. సో సెకండ్ ఎఫ్ఈబిఎస్ టికెట్ కూడా నువ్వు ఇవాళ రేపు కొన్నా అంటే అయిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ అంటే ఏం జరుగుతుందో చూడాలంటే నువ్వు నీ ఫస్ట్ లైన్ తీసుకొచ్చి ట్రైనింగ్స్లో కూర్చోవాలి. నేను ఎందుకంటే పెద్ద ఈవెంట్స్ చేసామండి. అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది. ఆ 3 ఏళ్లలోనే ప్రెసిడెంట్ చేశాను నేను. చాలా మందికి 3 ఏళ్ళు అంటే అర్థం కాదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటే అదేదో దేవుడు మనకి ఆ రోజుల్లో 500 ఏళ్ళు 1000 ఏళ్ళు ఇచ్చినట్టు ఈ రోజుల్లో మనకి అంత లేదు. టైంని వేస్ట్ చేసుకోవద్దు. కంపెనీ నువ్వు కొనపోతే వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు టికెట్. ఇప్పుడు విజయవాడ ఎఫ్బిఎస్ 1, విజయవాడ ఎఫ్బిఎస్ 2, 3 కూడా వస్తుంది తెలంగాణ వాళ్ళ కోసం. రేపొద్దు ఇంకా తెలంగాణ కోసం కూడా 1, 2 కూడా స్టార్ట్ అవుతుంది చూడండి. సో నువ్వు కాకపోతే ఆ పొజిషన్ వేరే ఆక్యుపై చేసేసుకుంటారు. సో నువ్వు నీ టీంని చిన్న కోడి పిల్లల్ని ఎలాగైతే ఇటో రెట్టలో 4 ఇటు రెట్టలో 4 కోడి పిల్లలు పెట్టుకొని ఎలాగైతే జాగ్రత్తగా కాపాడుకుంటూ తీసుకెళ్ళిద్దు, నువ్వు అలా జాగ్రత్తగా ఈవెంట్స్ తీసుకుని రావాలి. ఎందుకంటే ఈవెంట్స్ మాత్రమే చెప్పగలుగుతాయి నీ నెక్స్ట్ లెవెల్ ఏంటనేది. యాజ్ ఎ కోచ్ నేను కూర్చొని మీరు అక్కడ కూర్చుంటే పోనీ నా దగ్గర కూర్చొని నేను చెప్పలేను. అది ఈవెంట్ చూపించగలిగే బిగ్ పిక్చర్. అంటే ఇప్పుడు బైనాక్యులర్స్ ఉంటాయి కదా, అది పెట్టుకొని చూస్తేనే దూరపు విషయాలు మనకు కొంచెం దగ్గర కనపడతాయి. అది లేకుండా మనం దగ్గర కనపడదు. ఎలాగైతే కనపడదో నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనే విషయం, అంటే యాజ్ కొత్త సూపర్వైజర్ ఇక్కడి నుంచి నేను ఓల్డ్ టీము, యాక్టివ్ ఓల్డ్ టీము, హెచ్పిఎల్ ఎలా క్వాలిఫై అవ్వాలని తెలియదు. ఇందాక ఆయన చెప్పారు కదా, నేను వచ్చాను ఈవెంట్కి వస్తే 1000 మంది ఉన్నారు, వెనకాల ఎక్కడ కూర్చున్నాను, వినపట్లేదు, టాయిలెట్లు సరిగ్గా లేవు, ఏంటి సార్ నేను ముందు కూర్చోవాలంటే ఏం చేయాలి? అది నువ్వు చెప్పేది కాదు. నువ్వు అక్కడికి వచ్చి నీ కోడి పిల్లలు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే అప్పుడు ఇటు కొన్ని కోడి పిల్లలు అడుగుతాయి నేను ఏం చేయాలి సార్ ఈవెంట్ అయిపోయినాకని. ఆ కోడి పిల్లల్ని జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి నీ క్లబ్లోని నీ కరెక్ట్ చూసుకొని పెట్టుకొని, నాయన మనం చేయాల్సిన పని ఇది, అందరం కలిసి చేద్దాం పదా అని చెప్పి అప్పుడు నువ్వు టీం మూమెంట్ అక్కడ స్టార్ట్ అయింది.
అంతేగాని మన ఇళ్లలో కూర్చొని పోనీ ఇదే కాలనీ నేను ఇంకొక 100 మందితో 200 మందిలో పెట్టి పోనీ ఇదే ట్రైనింగ్ని నేను ఇంకో చిన్నదా అంటే 2000 మంది వద్దు 200 మంది పెడితే అయ్యేది కాదని. కంపెనీ చెప్పేది మనం చెప్పలేము. ఎక్స్ట్రా ప్యాకేజ్ ఎందుకు వెళ్ళాలి అది నువ్వు చెప్పలేవు. ప్రెసిడెంట్ టీం పుట్టేది అక్కడ పుట్టాల్సిన ప్రెసిడెంట్ టీంని ఇప్పుడు కోడి ఎంతసేపు అయితే దాని మీద పొదగలదో అప్పుడే రాగలుగుతుంది. అలాగే 9 నెలలు ఎలాగైతే తల్లి గర్భంలో మనం ఉంటామో సరిగ్గా మనం న్యూట్రిషన్ అందుకుంటేనే బయటకు వచ్చిన హెల్తీగా ఉంటాం. అలాగే ఒక హెల్తీ కోచ్ తయారవ్వాలంటే నువ్వు కార్పొరేట్ సిస్టంలో తీసుకొచ్చి కూర్చోబెడితేనే అది అవుతుంది, లేకపోతే నీకు అది నువ్వు చెప్పలేవు. సో ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ తక్కువ టైంలో ఇది ఎలాంటి ట్రైనింగ్లు నువ్వు మిస్ అవ్వకూడదని మేము నేర్చుకున్నాం అంటే ఒక ట్రైనింగ్ కంపెనీ ట్రైనింగ్ కానీ ఒక ఇంపార్టెంట్ ట్రైనింగ్ కానీ మీ అప్లైన్ మెంటర్ కానీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారంటే అది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక రోజు ముందు నీకు ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక కాలో చెయ్యో ఇరిగిపోయినా వెంటనే అంబులెన్స్ మాట్లాడుకొని వీల్ చైర్ కొనుక్కొని వీల్ చైర్ అద్దెకు తీసుకొని ఉన్న ఒక చేతితో ఉన్న 2 కాళ్ళతో రావాలి తప్ప యూ షుడ్ నాట్ కంప్లైంట్ దట్ సార్ నాకు ఒక చెయ్యి ఇరిగిపోయింది అట్లా అని కంప్లైంట్ చేయకూడదు. కంప్లైంట్ కదా, అది ఎక్స్క్యూజెస్ చేయకూడదు. ఎక్స్క్యూజెస్ ఉన్న చోట సక్సెస్ ఉండదు అంతే. ఆ ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఎగ్జామ్ నేను అటెండ్ అవ్వాలి, అదే రోజు నాకు మ్యారేజ్ ఉంది, నేను మ్యారేజ్ చేసుకోవాలా ఎగ్జామ్ అటెండ్ అవ్వాలంటే ఎవరేమైనా చెప్తారు ఎగ్జామ్ చేసుకున్నాక వేరే ముహూర్తం పెట్టుకొని చెప్తారు. ఎందుకు? కెరీర్కి అంత ఇంపార్టెంట్ ఉందని అర్థం. మరి కెరీర్కి అంత ఇంపార్టెంట్ ఉందంటే ఇది దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇంపార్టెంట్ ఉంది. నువ్వు ఆ రోజు మ్యారేజ్ ఉంటే మ్యారేజే పోస్ట్పోన్ చేసుకో. ఓకే, ఎంత ఇంపార్టెంట్ ట్రైనింగ్ నువ్వు మిస్ అయితే నీ లైఫ్లో యూ నెవర్ నో. నిజంగా ఏ ట్రైనింగ్లో డెసిషన్ తీసుకుంటారో యూ నెవర్ నో. నేను ఒక ట్రైనింగ్లో మా స్పాన్సర్కి చెప్పాను, సార్ మీకు చాలా మంది 15 ఫస్ట్ లైన్ ఓల్డ్ టీమ్స్ ఉన్నారు సార్, మీకు 15 మంది ఫస్ట్ లైన్ ఓల్డ్ టీమ్లు ఉన్నారు కదా, మీరు నా పేరు రాసుకోండి సార్, నేను ప్రెసిడెంట్ టీము, మీ ఫస్ట్ ప్రెసిడెంట్ టీం నేనే, రాసుకోండి సార్ అని చెప్పాను. ఏ ట్రైనింగ్లో అది నీకు అనిపిస్తుందో తెలీదు. ఆ ట్రైనింగ్ అది ఒక చిన్న ట్రైనింగ్ విజయవాడలో ఒక 50 మందితో జరిగిన ట్రైనింగ్. అది ఇట్ వాజ్ ఏ కార్పొరేట్ ట్రైనింగ్. సో ఏ ట్రైనింగ్లో ఆ మనిషి ఆ డెసిషన్ తీసుకుంటాడు ఆ వ్యక్తి, యూ నెవర్ నో. సో ఏదైతే ట్రైనింగ్ నువ్వు మిస్ అవుతావో అదే నీ లైఫ్లో బిగ్గెస్ట్ ట్రైనింగ్. ప్లీజ్ డోంట్ మిస్ దట్ ట్రైనింగ్. అండ్ అలాగే FBBSకి 17th 18th విజయవాడ వాళ్ళకి 2 days ఉంది. ఇందులో జనరల్ ట్రైనింగ్ ఉంది, ప్రతి ట్రైనింగ్ క్వాలిఫికేషన్ ఉంది. క్వాలిఫికేషన్ లేకుండా ఏం లేదు. క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్. నువ్వు క్వాలిఫై అవ్వలేదు అంటే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అర్థం. ఎవరన్నా నార్మల్ సినిమాకి ఎవరన్నా వెళ్తారు, హెర్బలైఫ్ ఎవరన్నా 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరన్నా తీసుకోవచ్చు. కోచ్ ఎవరన్నా అవుతారు, ఫ్రీగా అవుతారు. ఏం లేదు కదా, సైన్ అప్ ఫ్రీ ఉన్న చోట ఎదగరు. క్వాలిఫై అనే చోట నువ్వు ఎదుగుతావు. అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏది నీ ఫస్ట్ వచ్చిన కొత్త పిల్లవాడు, ఆ చిన్న పిల్లలు కోడి పిల్లలు, ఫస్ట్ కోడి పిల్ల ఏం చేయాలి? క్వాలిఫై అవ్వాలి. ఎంత చేయాలి? 1200 PPB. అది క్వాలిఫై అయితేనే అప్పుడు ఆ కోడి పిల్లలకి తండ్రికి నీకేమనిపిస్తుంది? వావ్, నా దగ్గర ఉన్న దాంట్లో ఒకటి క్వాలిఫై అయింది, అదిగో ఇటు 4 అది ఇటు 5 అదిగో ఇటు 10 20 మంది క్వాలిఫై చేసి తెచ్చాను. అది తండ్రిగా ఒక గర్వపడే ఒక సంఘటన. ట్రైనింగ్స్కి వచ్చేటప్పుడు క్వాలిఫై చేంజ్ తీసుకురావాలి. క్వాలిఫై కాకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు అందరూ చదువుతున్నారు, నా పిల్లలు చదువుతున్నారు, బట్ నా పిల్లడు 10th క్లాస్ ఫెయిల్ అవుతున్నాడు. ఆ తండ్రికి ఎంత బాధగా ఉంటుంది? ఇంటర్ ఫెయిల్ అవుతున్నాడు, ఎంత బాధ ఉంటుంది? అరే వేరే చోట అయితే అరే నువ్వు చదువు కాకపోతే వేరే జాబ్ చేసుకొని చెప్పచ్చు. బట్ ఇక్కడ హర్బల్ లైఫ్లో ఇంక వేరే చెప్పడానికి ఏం లేదు. నువ్వు క్వాలిఫై కాలేదంటే యువర్ నాట్ రేరెస్ట్ డైమండ్ కాదు నువ్వు. మేబీ నీకు ఏదైనా వేరే సమస్యలైనా ఉండొచ్చు, తర్వాత నువ్వు అర్థం చేసుకుని క్వాలిఫై అవ్వచ్చు. బట్ నువ్వు ఎప్పుడు గ్రో అవుతావంటే ఒక డైమండ్ ఎప్పుడు వస్తుంది, ఒక గోల్డ్ ఎప్పుడు వచ్చింది, అది ఎంత టఫ్ పొజిషన్లో ఉన్నప్పుడే దాని వాల్యూ బయటకు వచ్చింది. సో ఇంతమందిలో పోటీ పెట్టి నువ్వు క్వాలిఫై అవ్వమంటే, సార్ నేను 1200 చేయలేకపోయానంటే నువ్వు అసలు ముందు కొనడానికి టైం లేదు. అక్కడ ఇలా పెడితే అలా అయిపోతున్నాయి. అండ్ అలాగే జనరల్ ట్రైనింగ్ ఏముంది? ఓపెన్ టు న్యూ అసోసియేట్. కొత్త అసోసియేట్ అయితే మినిమం 300 PPP చేసుకుని రావచ్చు. అసలు వీటి మాట్లాడడానికి టైం లేదు, జనాలు చేసేస్తున్నారు. జనరల్ ట్రైనింగ్ ఏం చేయాలి? ఫుల్లీ క్వాలిఫైడ్ సూపర్వైజర్ మినిమం 3000 టోటల్ వాళ్ళు పని చేసుకొని రావాలి. సార్ నేను చేయలేకపోయానంటే వినడానికి టైం లేదు. క్రికెట్ 22 మంది 23 మంది ఆడితే కేవలం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దగ్గరే పెడుతున్నారు. ఇక్కడ కూడా వీళ్ళందరి దగ్గర వినడానికి లేదు. ఎక్కడ వినడానికి టైం ఉంది? VVIP. ఇప్పుడు వాళ్ళు కూడా hundreds of people క్వాలిఫై అవుతున్నారు. hundreds of people, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఓపెన్ టు ఫుల్లీ క్వాలిఫైడ్ సూపర్వైజర్ who achieve 5000 total volume point in any 3 months. Qualification period March to June. Any 3 months 5000 total volume point చేసుకుంటే you are a VIP qualifier.
అండ్ అలాగే వివిఐపీ ఉంది. అసలు విఐపీ ఎలా ఉందంటే ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది, ఎందుకంటే నువ్వు వివిఐపీ చేస్తేనే కొంచెం దగ్గరగా లెవెల్ 3కి నువ్వు క్వాలిఫై అవ్వడానికి లెవెల్ 4 క్వాలిఫై ఛాన్స్ ఉంది. సో ఓపెన్ టు ఫుల్లీ క్వాలిఫైడ్ సూపర్వైజర్ 6,500. నేను కూడా చేస్తున్నాను. నేను కూడా ఇప్పుడు వివిఐపీ మీ నెల కూడా ప్లాన్ చేసుకొని చక్కగా క్వాలిఫై దానికి వస్తున్నాను. ఎందుకంటే అక్కడ సక్సెస్ రహస్యం అక్కడే ఉంది. సో నీకు అర్థమైతే నువ్వు క్వాలిఫై చేయించుకో. ఇంకెంతకు మించి వేరే చిదంబర రహస్యం అంటూ ఏం లేదు ఇక్కడ. ఓకే, వావ్, నిజంగా కార్పొరేట్ మీకు ఇంకా అర్థం కావట్లేదు అనుకోని ఇంకా ఇప్పటి వరకు లేదు క్వాలిఫైయర్స్కి. ద ఫస్ట్ టైం ఈసారి జూలైలో జరిగే ఈవెంట్కి ఎక్సైటింగ్ రివార్డ్స్ కూడా ఇస్తుంది ఫర్ విఐపి అండ్ వివిఐపి. సో నిజంగా లక్కీ అండ్ బ్లెస్ పీపుల్. సో కార్పొరేట్ నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ హార్ట్స్ అన్నమాట కార్పొరేట్కి. సో నిజంగా క్వాలిఫై అయితే యూ విల్ గెట్ ఎ ఫెంటాస్టిక్ రివార్డ్స్. ఇంకెందుకంటే నీకేం అర్థం కావాలి చెప్పండి. ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ క్వాలిఫై అవుతున్నారు. పోటీ పడు, వాళ్ళతో పాటు పోటీ పడు. బయట ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్నో లేకపోతే ఒక పెద్ద డాక్టర్నో ఒక పెద్ద లాయర్నో జడ్జినో అవ్వాలంటే లక్షల్లో పోటీ పడాలి. ఇక్కడ అసలు లక్షలు లేరు. ఇక్కడ ఈవెంట్ జరుగుతుంటే వచ్చేదే 2-3 వేల మంది. అందులో ఇది క్వాలిఫై అవుతుంది 100-200 మంది. 100 మందిలో నువ్వు క్వాలిఫై అవ్వాలా, నేను అవ్వలేను అంటే దట్ నౌ యూ చెక్ ది మైండ్ సెట్ని. అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి ఫెంటాస్టిక్ స్పీకర్ బైరెడ్డి అండ్ సుష్మా గారు వస్తున్నారు. టికెట్ ఆల్రెడీ ఓపెన్ అయింది. అది దూరం అని పెట్టుకోవద్దు. ఓకే, నేను మలేషియా అనేది నేను నా ఇల్లు అమ్మేసుకుని మలేషియా వెళ్ళాను. మీకు ఏదో అక్కడ కుదరలేదు, ఇక్కడ కుదురుతుంది అంతే. అది చేసుకుంటే కనుక త్వరగా పెట్టుకొని వస్తే కనుక యూ నెవర్ నో ఎవరి మాట వల్ల, ఎవరి జీవితంలో ఏ స్టోరీ వల్ల, ఏ పిక్చర్ వల్ల ఒక కొత్త కోచ్ ప్రెసిడెంట్ టీం డెసిషన్ తీసుకుంటాడు. యూ నెవర్ నో. నువ్వు కనుక నీ టీంని ఇట్లా నేను చెప్పాను కదా, కోడి పిల్లలు నువ్వు సరదాగా ట్రైన్లు ఉన్నాయి, సరదాగా ట్రావెల్ చేసుకో. ఫెంటాస్టిక్ రోడ్డు ఉంది. వచ్చేటప్పుడు పోయేటప్పుడు గోల్ సెట్టింగ్స్ చేసుకో, సరదాగా అంతాక్షరి పాటలు పాడాడుకో. యూ విల్ మేక్ అ మెమొరీ. ఒక మంచి మెమొరీ క్రియేట్ చేసుకుంటావు. డబ్బులు డజంట్ మ్యాటర్. నన్ను నమ్మండి, నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వాలా. నేను 40,000 పెట్టి సింగపూర్ వెళ్ళాను, 50,000 పెట్టి. బట్ ఆ వెళ్ళి వచ్చే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నేను సక్సెస్ అవ్వగలుగుతాననే నమ్మకాన్ని నేను ఆ కల్చర్లో, ఓకే అంటూ ఉంటారు కదా నాన్న, అన్నయ్య, పెదనాన్న, ఆ కల్చర్లో నేను సక్సెస్ అవుతానా అనే నమ్మకాన్ని నేను చూడగలిగాను. దూరం అనేది రాదు. దగ్గర ఉంటేనే మేబీ నిర్లక్ష్యం ఉంటుందేమో. దూరం ఉంటే ఇప్పుడు మీకు తెలుసు నేను అంటే సింగిల్ పేరెంట్ దగ్గర పేరెంట్. నేను మా మదర్ చిన్నప్పుడు చనిపోయారు. ఉన్న వాళ్ళకి తెలియదు ఆ వాల్యూ. మదర్ లేదరా అనే విషయం చిన్నప్పటి నుంచి ఎవరికైతే మదర్ లేరో ఫాదర్ లేరో వాళ్ళు అడగండి, వాళ్ళ వాల్యూ ఏంటో బాగా చెప్తారు. ఏం మిస్ అయ్యారు ఉన్న వాళ్ళకి ఆ వాల్యూ తెలియదు అంతే. ఏదైనా ఈవెంట్ మన దగ్గర ఉంది, స్పాన్సర్ మన దగ్గర ఉన్నాడు, మెంటర్, వాళ్ళకి వాల్యూ తెలియదు. నేను భలే ఆశ్చర్యపోయండి, అరే రాజుగారు ఏంటి, ఆయన వాల్యూ ఏంటి, అసలు వాళ్ళకి ఎలా అర్థం కావట్లేదు. మేము దూరం కూడా మాకు అర్థమవుతుంది, వాళ్ళకి ఎందుకు అర్థం కాదు. మాకు చాలా ఆశ్చర్యపోయేవాడిని. నిజంగా మెంటర్ లేకపోతే, ఓకే నిజంగా కార్పొరేట్ సపోర్ట్ కానీ కార్పొరేట్ ఈవెంట్లో మనకి దగ్గరగా ఉంటే మనం ఎంత నిర్లక్ష్యం చేస్తామో తెలియదు. నన్ను అడిగితే రేపు పొద్దున ఇక్కడ కూడా ప్రాబ్లం ఉండి తీసుకుపోయి ఈ అండమాన్ నికోబార్లో పెట్టారు కూడా సంతోషంగా వెళ్తాం. ఆ వెళ్ళే అండమాన్ వెళ్ళేది వచ్చేది కూడా చక్కగా మనం బిజినెస్ బిల్డ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే ఛాలెంజ్ ఉంటుందో అక్కడ ఆపర్చునిటీ ఉంటుంది. సో యూ ప్లాన్ ఇట్. ఓకే, సో మీకోసం ఇక్కడ ఒక పెద్ద ఈవెంట్ ఉంది. కార్పొరేట్ మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ప్లాన్ చేసింది. ఎవరు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళంత బాగా ఎదుగుతారు. ఓకే, సో సేమ్ క్వాలిఫికేషన్, స్పెషల్ రివార్డ్ పాయింట్ ఫర్ విఐపి అండ్ వివిఐపి ఇక్కడ కూడా. సో ఫోకస్ ఆన్, నేను అసలు ఫ్లైట్ కింద నుంచే చూడమంట. అసలు పైదంతా ఇందా చదివా కదా, అసలు పైది ఆటోమేటిక్గా అసలు టికెట్ లేవు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అసలు మనం ఎక్స్ట్రా వేకెన్సాకే మీరు నమ్మరు, నాకు ఒరిస్సాలో కూడా బిజినెస్ ఉంది. అంటే ఈస్ట్ రీజియన్ అంటారు కదా, కలకత్తా ఒరిస్సా. వాళ్ళ ఒరిస్సా జనాభా 4-5 కోట్లు, కలకత్తా జనాభా 10 కోట్ల పైన. వాళ్ళిద్దరు కలిపిన మనకున్నంత బిజినెస్ వాళ్ళకి లేదు. అంటే నాకు అక్కడ కూడా బిజినెస్ ఉంది. అంటే మా పిల్లలే, అంటే నాకు అతని పిల్లడే, మీరు పిల్లలే. బట్ మనం అందరికంటే బాగా చేస్తున్నాం. మనం తలుచుకుంటే ఇప్పుడు లాస్ట్ టైం ఎక్స్ట్రా వేకెన్సాల్లో ఈస్ట్ రీజియన్కి ఒక ఎక్స్ట్రా వేకెన్సా వచ్చింది. నువ్వు తలుచుకుంటే, ఓకే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నువ్వు ఇక్కడ ఎఫ్ఈ బేస్ని సరిగ్గా ఫోకస్ చేసుకొని, నేను చెప్పాను కదా కోడి పిల్లలు తీసుకొచ్చినట్టు కోచెస్ని డెవలప్ చేసుకుంటే నీ ఫస్ట్ లైన్ 20 మందితో నువ్వు ఎక్స్ట్రా వేకెన్సీ రావచ్చు. అసలు నువ్వు ఫస్ట్ లైన్ 20 మంది వచ్చే ప్లేస్లో మనకంటూ ఒక సొంత ఎక్స్ట్రా వేకెన్సీ వచ్చే ఛాన్స్ కూడా వచ్చేస్తుంది. అంతమంది క్వాలిఫై అయితే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చాలా మంది క్వాలిఫై అవుతున్నాం. ట్రస్ట్ మీ, ఈ ఎఫ్ఈ బేస్ని కనుక మీరు జాగ్రత్తగా వాడుకుంటే,
ఓకే, మీకు ఆల్రెడీ కోచెస్ ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్, ఒక చిన్న గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ అనుకోండి. గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ లెవెల్లో నువ్వు ఒక 30-40 మంది జాగ్రత్తగా తీసుకొని వస్తావు. మిలియనరీ టీమ్ లెవెల్లో ఉన్నావు అనుకోండి, నువ్వు జాగ్రత్తగా ఒక 100 మందిని తీసుకొని వస్తావు FBBSకి. అదే నువ్వు ఒక ప్రెసిడెంట్ టీమ్ అనుకోండి 200 పీపుల్ తీసుకొని వస్తావు. ఈ వచ్చే వాళ్ళని, రాలేని వాళ్ళని ఇంకొంచెం జాగ్రత్తగా ఫాలో అప్ చేయి. కొంచెం ఇది క్వాలిఫై అవ్వమని, విఐపి అవ్వమని, వివిఐపి అవ్వమని నువ్వు జాగ్రత్తగా క్వాలిఫై చేసుకొని తెచ్చుకుంటే యూ నెవర్ నో, రేపొద్దున మనకంటూ తెలుగు స్పీకింగ్ పీపుల్కి మనకంటూ ఒక పెద్ద ఎక్స్ట్రావెగెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ నేను ఈస్ట్ రీజన్లో చూశాను కదా, ఈస్ట్ రీజన్ వాళ్ళకి ఓన్ లాంగ్వేజ్ వాళ్ళు హిందీలోనే చేసుకున్నారు. బట్ మనకి ఆ ఛాన్స్ ఉంది ఇఫ్ యూ ఫోకస్ ఆన్ దీస్ FBBS. మీరు జాగ్రత్తగా గో. ఇప్పుడు ఒక FBBS జరుగుతుందా జూలైలో, వచ్చే నెలలో. మళ్ళీ ఇంకొక FBBS ఒక 3 నెలల్లో ఉంటుంది. అంటే ఇయర్లో ఇంకొక FBBS ఉంది. మనం ఇది ఒకటి వాడుకోవాలి. మేబీ సెప్టెంబర్లోనో ఎప్పుడో ఉంటుంది, ఒకటి అక్టోబర్లోనో. ఈ 2 FBBSలు అయిపోయినాయి అనుకోండి, ఇయర్ అయిపోయింది. ఇఫ్ యూ నెవర్ ప్లాన్ నౌ, వచ్చే సంవత్సరం ప్లాన్ చేసుకోవటమే. ఈ 2 జాగ్రత్తగా పట్టుకున్నాం అనుకోండి, ఈ కొత్త చిన్న కోడి పిల్లలు కాస్త చిన్నగా ఒక జూనియర్ కోచెస్ నుంచి మెల్లగా ఈ 6 monthsలో సీనియర్ కోచెస్గా నీట్గా తయారవుతారు. మొత్తం పర్సనల్ రిజల్ట్, ఐడల్ వెయిట్, టిప్ అండ్ టాప్, సూటు బూటు, షేక్ హ్యాండ్ ఇచ్చి రెడీగా ఉంటారు వాళ్ళు. ఎస్, నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను, ఐ వాంట్ బికమ్ యాక్టివ్ వరల్డ్ టీమ్ అండ్ ఐ వాంట్ బికమ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ అంటారు. ఆ టైం కల్లా నీ లెవెల్లో ఉన్న నీ చిన్న పిన్ను అది నెక్స్ట్ లెవెల్ పెద్ద పిన్ అయి కూర్చుంటుంది. సో ఫోకస్ చేయి. డెఫినెట్గా నీ తరపు నువ్వు కమిట్ అవ్వు. ప్రతి మనిషికి ఇక్కడ ఫస్ట్ లైన్ ఉండాల్సిందే. ఫస్ట్ లైన్లో 10 మంది 20 మంది ఉండాల్సిందే. ఆ 20 మంది నువ్వు ఫస్ట్ ఇక్కడ సక్సెస్ అవ్వు, ఇక్కడ తీసుకొచ్చడానికి సక్సెస్ అవ్వు. డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో ఈ రోజు బాలలే రేపటి పౌరులు. ఓకే, పౌరులు ఎక్కడి నుంచి వస్తారు? సో ఈ రోజు చిన్న జూనియర్ కోచ్లే రేపు సీనియర్ కోచ్లు, ఎక్స్ట్రా వెగెన్జాలో కూర్చోపోతున్న కోచ్లు. సో వాళ్ళు డెఫినెట్గా ఆ టైం కల్లా మనకి ఐ హోప్ మనం మంచి ఎక్స్ట్రా వెగెన్జా చేసుకుంటాం అనుకుంటున్నాం. ఆ టైంలో దీనికి హెల్ప్ అవడానికి మీరు రాజమండ్రి ఈవెంట్స్ వాడుకోండి. ఓకే, రాజమండ్రి ఈజ్ ఆల్సో గ్రోయింగ్ ఫెంటాస్టిక్. జనరల్ ట్రైనింగ్ 350 వాల్యూమ్ ఫర్ న్యూ అసోసియేట్, అండ్ అలాగే బ్రాండ్ న్యూ అసోసియేట్స్కి 350 వాల్యూమ్ పాయింట్ ఉంది. విఐపి సీటింగ్ ఉంది 3000 టోటల్ వాల్యూమ్ పాయింట్కి, అండ్ అలాగే వివిఐపి ఉంది 5000 టోటల్ వాల్యూమ్ పాయింట్కి. సో సేమ్ క్వాలిఫికేషన్ విశాఖపట్నంలో కూడా. నిజంగా రాజమండ్రి, విశాఖపట్నం, యూ కమ్ అండ్ ట్రావెల్, అంటే ట్రావెల్ చేయడానికి మంచి ఆపర్చునిటీ. కార్పొరేట్ మనకి అక్కడ ఈవెంట్స్ వస్తుంది కాబట్టి. సో విశాఖపట్నంలో నేనే ఉంటాను. డెఫినెట్గా మీరు ఎవరన్నా వర్క్ చేస్తానన్నా ఓపెన్లీ హెల్ప్ చేస్తాను. అక్కడ రండి, డెఫినెట్గా వర్క్ చేసుకుందాం. చాలా అంటే చాలా బిజినెస్ ఉంది. అక్కడ పనిచేస్తే నాకు ఒరిస్సా బిజినెస్ వచ్చింది. యూ నెవర్ నో. అక్కడ చాలా మంది అంటే విశాఖపట్నం ఏమంటారు, ద డెస్టినీ ఆఫ్ రిటైర్మెంట్ అంటారు కదా, రిటైర్మెంట్ డెస్టినీ అంటారు కదా. చాలా మంది అక్కడ నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఓకే, షిప్ యార్డ్ కానీ, డాక్ యార్డ్ కానీ, చాలా మంది అక్కడ అదర్ స్టేట్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు అక్కడ బిజినెస్ చేస్తే డిఫరెంట్ స్టేట్స్ నీ బిజినెస్ అవుతుంది. సో రండి, మేము డెఫినెట్గా వెల్కమ్ చేస్తాం. మీరు మాతో పాటు గ్రో అవ్వచ్చు, అందరూ గ్రో అవ్వచ్చు. అండ్ అలాగే ఆగస్ట్లో మనకి LDR ఉంది. ఆల్రెడీ LDR సోల్డ్ అవుట్. నువ్వు వద్దాం అనుకున్న లోపల, ఇదిగో మనం మాట్లాడదాం అనుకున్న లోపల అయిపోయిన పెళ్లి గురించి మాట్లాడుతున్నట్టు చూడండి. పెళ్లి ఎప్పుడో ఉంది, జరుగుతుంది. ఎప్పుడు? ఆగస్టులో జరుగుతుంది. బట్ ఎలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అంటే, ఇఫ్ నువ్వు ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఓకే, మేబీ స్ట్రాటజీ సరిగ్గా లేకపోవడం వల్ల, మేబీ అలైన్ అవ్వాలి, కార్పొరేట్ ఈవెంట్స్తో అలైన్ అవ్వలేదు, లేదా మెంటర్ సిస్టమ్తో అలైన్ అవ్వలేకపోవడం వల్ల, సో వి లాస్ దిస్ ఇయర్. అయిపోయింది, మాట్లాడుకునే లోపల ఈవెంట్ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్ ఈవెంట్ అంటే ఇది. ఒక LDR క్వాలిఫై అయితే, ఒక లీడర్షిప్ని తయారు చేసి తీసుకొస్తే ఆ లీడర్ ఎంత దూరం పోగలుగుతాడు ఒక్క ఈవెంట్లో, ఒక్క కొత్త వ్యక్తి. సో మేబీ నెక్స్ట్ ఇయర్కి ఇక మనం మాట్లాడుకోవాలి. బట్ ఇప్పటి నుంచి ఫోకస్ చేయండి నెక్స్ట్ ఇయర్కి. నువ్వు కనుక కొత్తగా యాక్టివ్ వరల్డ్ టీమ్ తయారు చేసుకోగలిగితే ఈ 6 monthsలో చేయి. వాళ్ళు ఇప్పుడు ఈ 6 months చేయడం వల్ల నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లో వెంటనే చేసి రెడీగా ఉంటారు వాళ్ళు. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ ఫస్ట్ లైన్లో కనీసం ఒక 4-5 రేపు ఇంకో నెక్స్ట్ LDR తేటానికి సాధ్యపడుతుంది. ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు, లాస్ట్ మంత్లో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ టికెట్ కొన్నవాళ్ళు ప్రాణం పెట్టి క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకో. ఎందుకంటే నీ దగ్గర టికెట్ ఉంది, నీ క్వాలిఫై అవడానికి 1 నెల ఛాన్స్ ఉంది. బయట ఆ 1 నెల ఛాన్స్ కూడా లేదు. మేబీ ఇంకొక నెల ఛాన్స్ ఉంది నీకు, ఈ నెల కాకుండా. నీ అదృష్టం. బయట వేరే వాళ్ళకి లేదు, ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళకి టికెట్ లేదు. నాకు తెలిసి చాలా మంది నాకు మెసేజ్లు, ఫోన్లు పెడుతున్నారు. సో నువ్వు అదృష్టవంతుడివి. ప్లాన్ చేసుకో ప్రాపర్గా. ప్లాన్ చేసుకో నీ టీంతో. వీలైనంత వరకు నీ టీం అంతా అందరూ కలిసి వెళ్ళడానికి ట్రై చేయండి. అందరూ
మీ గ్రూప్ ఏదైతే మీ మెంటర్ గ్రూప్ ఉందో, మీ ఊరంతా గ్రూప్ ఉందో, అక్కడ ఆ ఈవెంట్ని కన్నులు పండుగ చేసి తీసుకొచ్చి ఆ ఫోటోని జాగ్రత్తగా చూపించండి. ఇక్కడికి వచ్చి అరే నెక్స్ట్ ఇయర్ మనం ఇది అవ్వాలరా అని మీ పిల్లలు చూపించండి. ఓకే, ఎవరైతే అలా జాగ్రత్తగా చేసుకుంటారో వాళ్ళ బిజినెస్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో అక్కడ బ్రేక్అవుట్ సెషను, స్పెషల్ సీటింగ్ సెషను. సో ప్లీజ్ నోట్ చేసుకోండి. సో ఓపెన్ టు ఆల్ ఇండియా లీడర్షిప్ క్వాలిఫైయర్స్ హూ అచీవ్డ్ 5,000 టోటల్ వాల్యూమ్ పాయింట్స్ ఇన్ ఎనీ 3 months ఆఫ్ అవుట్ ఆఫ్ 4 months క్వాలిఫికేషన్లో వాళ్ళకి బ్రేక్అవుట్ సెషన్ ఉంది. అండ్ అలాగే స్పెషల్ సీటింగ్ ఇన్ బ్రేక్అవుట్ సెషన్. ఎవరికైతే 5% ఆర్ఓ ఇంక్రీజ్ అయిందో, ఓకే, రాయల్టీ ఓవర్ పాయింట్స్ ఇంక్రీజ్ అయిందో, బేస్ పీరియడ్ ఆన్ December 25 నుంచి March 26 మధ్య ఎవరికైతే 5% ఇంక్రిమెంట్ వెళ్ళిందో వాళ్ళందరికీ దేర్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ సీటింగ్. అండ్ అలాగే వాళ్ళకి ఒక అప్రిసియేషన్ లెటర్ సైన్డ్ బై గెస్ట్ స్పీకర్ వస్తుంది వాళ్ళకి. బా ఎంత అదృష్టవంతులు చూడండి, ప్రతిదీ ఉపయోగపడుతుంది. నువ్వు తీసుకొచ్చి చూపించమే, అది చిన్న కోడి ఈకైనా చిన్న గుండు సూదైనా నువ్వు అది ఎంత వాల్యుబుల్గా నువ్వు ఫీల్ అయ్యావు, అది తీసుకొచ్చి ఎంత వాల్యుబుల్గా నీ పీపుల్ చూపించుకున్నావు, అక్కడ బిజినెస్ ఉంది. ఓకే, సో ప్లీజ్ నోట్, కంప్లీటింగ్ ద ఇండియా లీడర్షిప్ రిట్రీట్ 2026 క్వాలిఫికేషన్ అండ్ టికెట్ పర్చేజ్ ఇస్ మ్యాండేటరీ టు క్వాలిఫై ఫర్ ద ఇండియా LDR 2026 బ్రేక్అవుట్ సెషన్. అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇది ఫెంటాస్టిక్ ట్రైనింగ్ అనమాట, మాస్టర్ క్లాస్ ట్రైనింగ్. ఎవరో కాదు, మాధవి శెట్టి గారు. ఎవరైతే చాలా మంది ఇందాక చెప్పారు కదా, ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ చాలా మంది ఉన్నారు కదా, ఎవరైతే ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడేది. మీ ఫస్ట్ లైన్లో ఎవరన్నా, ఇప్పుడు నేను రేపు పొద్దున ఒక కొత్త వ్యక్తిని రిక్రూట్ చేశాను, వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలంటే వాళ్ళలాంటి వాళ్ళు చూస్తే ఇన్స్పైర్ అవుతారు, నేను కూడా అవ్వగలుగుతానని. ఇందాక చాలా మంది లేడీ ఎంటర్ప్రీనర్స్ చెప్పారు కదా, వాళ్ళని చూస్తే ఎలా ఉంటుందని మాధవి శెట్టిని చూస్తే నాకు తెలుసు కాబట్టి, ఆవిడ ఎన్నోసార్లు ఆవిడని చూసి ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి. మనం పల్లెటూరులో పాత 2 జేళ్ల సీత, ఓకే, మరాఠీ ట్రెడిషనల్ గర్ల్ ఎలా అయితే ఉంటుందో అలాంటి అమ్మాయి. బట్ నా ఇండియాలోనే అందులో ఉమెన్ ఎంటర్ప్రినర్స్లో టాప్ లిస్ట్లో ఉన్న ఎంటర్ప్రినర్ అనమాట ఈవిడ. సో ఈవిడ మనకి 3 డైమండ్ చేశారు ఫస్ట్ లైన్లో అండ్ 20K, ఓకే, ఇంటర్నేషనల్ ఏమంటారు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీమ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ 20K మాధవి శెట్టి గారు. సో మాధవి శెట్టి గారు మన ఊరు వస్తున్నారు, తెలుగు స్పీకింగ్ పీపుల్ కోసం విజయవాడ. అండ్ దీనికి మాస్టర్ క్లాస్ ఎవరు రావచ్చు, మాస్టర్ క్లాస్ చెప్పండి, క్వాలిఫికేషన్. సో ఎవరైతే దీని క్వాలిఫికేషన్కి వస్తారో మాస్టర్ క్లాస్ క్వాలిఫికేషన్కి జనరల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓపెన్ టు బ్రాండ్ న్యూ ఓల్డ్ టీమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వాలిఫికేషన్ పీరియడ్లో అంటే మే నుంచి ఆగస్ట్ లోపల కొత్తగా ఓల్డ్ టీమ్ అయిన ప్రతి ఒక్కళ్ళు దీన్ని క్వాలిఫై అవుతారు, మే టు ఆగస్ట్. అండ్ అలాగే బ్రాండ్ న్యూ అండ్ ట్యాప్ టీమ్స్ డ్యూరింగ్ ద క్వాలిఫికేషన్ పీరియడ్ ఇఫ్ యూఆర్ బ్రాండ్ న్యూ గెట్ టీమ్ ఆర్ బ్రాండ్ న్యూ ఓల్డ్ టీమ్. సో చూడండి ఎంత మంచి అవకాశం. అండ్ ఆల్ ఎగ్జిస్టింగ్ ఓల్డ్ టీమ్స్ ఏం చేయాలి మరి? సో బిఫోర్ May who achieves 2,500 total volume point in any 3 months of the qualification period or 10,000 total volume point. మరి ఎగ్జిస్టింగ్ ట్యాప్ టీమ్స్ ఏం చేయాలి? 3,000 total volume point in any 3 months or 14,000 మొత్తం టోటల్ వాల్యూమ్ పాయింట్ ఇన్ క్వాలిఫికేషన్ పీరియడ్. ఇక్కడ కూడా విఐపి మళ్ళీ వివిఐపి. మళ్ళీ నువ్వు ఫోకస్ చేయాల్సింది ఎక్కడే, నువ్వు ఫోకస్ చేసిన ఈ ఫస్ట్ లైన్లో ఎక్కువ మంది ఫోకస్ చేయాల్సింది 5,000 టోటల్ వాల్యూమ్ పాయింట్స్ ఇన్ ఎనీ 3 months అండ్ అలాగే 6,500 వాల్యూమ్ పాయింట్స్ ఇన్ ఎనీ 3 months. క్వాలిఫికేషన్ పీరియడ్ మే ఆల్రెడీ అయిపోయింది. జూన్లో ఉన్నాం, జూలై, ఆగస్టు. మే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా 3 months ఉంది. ఆల్రెడీ మేలో ఎవరైతే 5,000 6,500 చేశారో ఫ్యాంటాస్టిక్, 6,500 మీద ఫోకస్ చేయి. సో నువ్వు కనుక అక్కడ కూర్చున్నావు అంటే వావ్, September 19th, నేను September 19th వచ్చాను. September 19, 2007 నేను 19 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటాను. నిజంగా ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ థింగ్. అంటే వైబ్ అంటారు కదా, యూనివర్స్ ఫ్రీక్వెన్సీస్ వల్ల మనకు ఏదైనా అర్థమవుతుంది. అది భావం అయినా, ఫ్రీక్వెన్సీ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా అది మాటల వల్ల కాదు, బికాస్ ఆఫ్ ద వైబ్ వల్ల మనకు అర్థమవుతుంది. సో నీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి, నువ్వు ప్రెసిడెంట్ టీమ్ అవ్వాలి, నీ టీంలో ఎక్కువ మంది లీడర్స్ని డెవలప్ చేసుకోవాలి. అది కూడా ఇట్ వాస్ ఉన్న లీడర్స్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మైండ్ సెట్ అలైన్ అవ్వాలి. ఓకే, జిమ్రాన్ చెప్తారు కదా, 2 బ్రెయిన్లు అలైన్ అయ్యి జాగ్రత్తగా ప్లాన్ చేస్తే మన అద్భుతం సృష్టించని. సో అద్భుతం మీకోసం రెడీగా ఉంది. సో క్వాలిఫై ఫర్ దిస్ ట్రైనింగ్. ఓకే, అండ్ అన్నిటికంటే ఇందాక నేను నా స్టోరీలో ఎక్కువ సేపు నేను బాగా ఎక్సైట్ అయింది, నేను మీకు బాగా చూపించాలనుకుంది, మీ మైండ్లో జాగ్రత్తగా ఒక చిన్న విత్తనాలాగా వేయాలనుకుంది ఈ హానర్స్. సో మన అదృష్టం ఏంటంటే లాస్ట్ 2-3 సార్లు, ఒకసారి యూరోప్లో, ఒకసారి యుఎస్లో చాలా మందికి వీసాలు రాక ఇబ్బంది పడ్డారు. బట్ ఇప్పుడు
మకాబ్లో ఈ ట్రైనింగ్ జరగబోతుంది March 18, 19, 20, 21. ఈ 4 రోజులు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి ఉన్న టాప్ లీడర్షిప్ అక్కడికి వచ్చి కూర్చుంటారు. 10,000 పైన పీపుల్ who achieved 7,500 royalty override points చేయాలి in any one calendar month. ఏంటది క్యాలెండర్ మంత్ ఏంటిది? April 2026 నుంచి February 2027 వరకు, ఫిబ్రవరి దాకా ఉంది. ఏదో ఒక నెలలో నువ్వు కనుక 7,500 RO అచీవ్ అయితే యు ఆర్ క్వాలిఫై ఫర్ దిస్ ట్రైనింగ్. అండ్ అలాగే ఆల్ ప్రెసిడెంట్ టీమ్స్ దీనికి రావచ్చు. మకావులో ఒక కొత్త కంట్రీ మీ బకెట్ లిస్ట్ యాడ్ చేయొచ్చు. జీవితంలోనే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్. క్వశ్చన్ ఏంటంటే నీతో పాటు ఎంతమందిని తీసుకుని నువ్వు వస్తున్నావు? నువ్వు కాదు, నువ్వు ఆల్రెడీ అక్కడ ఉన్నావు. ఇఫ్ యూఆర్ ఫుల్లీ క్వాలిఫైడ్ సూపర్వైజర్, ఫస్ట్ టైం ఈ కాల్ అటెండ్ అవుతున్నావు, చాలు 6 నెలలు నువ్వు అక్కడ ఉండడానికి. నువ్వు ప్రెసిడెంట్ టీం ప్లాన్ చేయమనలా, 7,000 RO ప్లాన్ చేసుకో, 2 FVBSలు యూజ్ చేసుకో, ఎక్స్ట్రా వెకెన్సా యూజ్ చేసుకో, క్వాలిఫైర్స్ రెడీ చేసుకో, నీ లోకల్ ఈవెంట్స్ యూజ్ చేసుకో, నీ మెంటల్ సిస్టమ్ యూజ్ చేసుకో, డెఫినెట్గా క్వాలిఫై అవుతావు. ఒక జీవితానికి సరిపడే మెమోరీస్ని జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ గర్వంగా నీ ఫ్యామిలీ ముందు తలెత్తుకొని నీ ఫ్రెండ్స్ ముందు నువ్వు షేర్ చేసుకుంటావు. మళ్ళీ నీ సక్సెస్ స్టోరీ చూసి మళ్ళీ కొత్త కోచ్లు చాలా మంది నీతో యాడ్ అవుతారు. సో నీ చేతిలో ఉంది నీ జీవితం. ఓకే, సో ఐ హోప్ నేను బాగా మీకు ఎడ్యుకేట్ చేయగలిగాను అనుకుంటున్నాను. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కార్పొరేట్ ఫర్ ద ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. అండ్ అలాగే థౌజండ్స్ ఆఫ్ పీపుల్తో మాట్లాడే అవకాశం దొరికింది. వాళ్ళల్లో ఈ చిన్న విషయాన్ని వాళ్ళకి క్వాలిఫికేషన్స్ గురించి నేను అందజేయగలిగాను అనుకుంటున్నాను. ఆల్రెడీ 6 months అయిపోయింది. నెక్స్ట్ 6 months ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు, నిర్లక్ష్యం అస్సలు చూపేయద్దు. ఫుల్లీ ఎఫర్ట్స్ పెట్టండి, ప్రాణం పెట్టి పనిచేయండి. మేజర్ థింగ్స్ ఆన్ మేజర్ పార్ట్ మీదే ఫోకస్ చేయాలి. ఓకే, మైనర్ థింగ్స్ మీద ఫోకస్ అవుతుంది. మీ టైం అంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సో ఐ విష్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు యూ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం కేటాయించిన థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి సార్కి మనం అందరం ఆర్ట్ సింబల్స్ బొకేస్ ఇద్దామా? సూపర్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సింపుల్ గా చాలా విషయాలు క్లారిటీ వచ్చాయి. బట్ మీ అంటే ఒక ఈవెంట్స్ అనేది కరెక్ట్ గా వాడుకొని విఐపి మీద ఫోకస్, అంటే మనం పర్సనల్ గా క్వాలిఫై అవుతూ మన హెల్ప్ చేసిన వాళ్ళకి ఎప్పుడైతే క్వాలిఫై చేపిస్తామో ఆటోమేటిక్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అనేది చాలా క్లియర్ గా క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్క్యూస్, థ్యాంక్ యూ మీకు అందరికి. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ సిస్టమ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కార్పొరేట్. Thank you, Kumar, and thank you, Rajesh sir, for your valuable information. డెఫినెట్గా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అసోసియేట్స్ యొక్క మైండ్ సెట్ని, అసోసియేట్ యొక్క ప్రొజెక్షన్ని నెక్స్ట్ 6 months చేంజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. హోప్ మీరు అన్నట్లు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క అలైన్మెంట్ చేసుకొని నెక్స్ట్ 6 months ప్లాన్ చేస్తారు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. మరి యొక్క ట్రైనింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ మంత్ అండ్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.